సో మన జడ్జెస్ అందరూ వచ్చేసారు, కంటెస్టెంట్స్లో కొంతమంది ఉన్నారు, మన మెంటర్స్, వాయిస్ ట్రైనర్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ మొదలు పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు నేను చెప్పినట్టు ఆడిషన్స్ జరిగినప్పుడు మేమైతే కొంతమంది ఆడిషన్స్తో బాగా పాడారు, బాగుంది, వీళ్ళ కథ బాగుంది, వీళ్ళ వాయిస్ బాగుంది, ఇంటోనేషన్ బాగుంది, ఉచ్చారణ బాగుంది అని చెప్పి ఆ క్రైటీరియా బట్టి తీసుకుంటూ ఉంటాం. తర్వాత పాట పాడిన వాళ్ళందరికీ కూడా ఆ పాటని ప్రపంచానికి పరిచయం చేయడానికి అవకాశం అనేది కావాలి. మరి అలాంటి అవకాశాన్ని ఎంతోమంది ఫేమస్ సింగర్స్ అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరి జీవితంలో స్టార్టింగ్ పొజిషన్ ఆ పుష్ అన్నది ఇచ్చిన మన మహాగురు కోటి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కోటి గారు. సో ఇందాక చెప్పినట్టు అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అన్నది మేము మాట్లాడే కంటే ఆ సీజన్ అంటే ఎప్పటి నుంచో గత ఆల్మోస్ట్ 15 సీజన్లో దాదాపు చాలా సీజన్కి జడ్జ్గా చేసిన కోటి గారు మాట్లాడితే ఇంకా బాగుంటుంది కాబట్టి హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. చాలా హుషారుగా ఉన్నారు నైస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు జీ సారేగమప 16th సీజన్ సక్సెస్ఫుల్గా 15 పూర్తి చేసుకొని 16వ సీజన్ మొదలైంది. ఈ 16 ఏంటో అర్థం కావట్లేదు. ది బెస్ట్ సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫుల్ స్టఫ్ ఈ జీ సారేగమప 16లో 100% దొరుకుతారు. అంత వండర్ఫుల్ సింగర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జీ సారేగమప ప్రోగ్రామ్ అందరూ చెవులు కోసుకుంటూ ఎప్పుడెప్పుడు వస్తుందో పాటలు వినాలి ప్రతి ఒక్క గాయకుల్ని మీరు ఆశీర్వదించి ఈరోజు ఈ స్థాయికి జీ సారేగమప వచ్చిందంటే బికాస్ ఆఫ్ జీ సారేగమప ఆడియన్స్. ముఖ్యంగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సింగర్స్లో హై టాలెంటెడ్ సింగర్స్ ఈ సీజన్లో ఎక్కువగా చూశాను. ఎందుకంటే మోర్ యూత్ఫుల్ సాంగ్స్ అని పాడి ఇప్పుడున్న ట్రెండీ సాంగ్స్ చాలా స్టైల్, అంటే రెహమాన్ కానీ హారిస్ జయరాజ్ గారు కానీ వీళ్ళన్నీ ఒక న్యూ స్టైల్ ఆఫ్ ట్రెండీ సాంగ్స్ ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు. మా ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ ద లేటెస్ట్ సాంగ్స్, ఇంకా ఓల్డ్ సాంగ్స్ కూడా పాడగలరు మా పిల్లలు. సో అవి కూడా యాక్ట్ చేస్తున్నాం మీకోసం. అంటే మొన్న ఓపెనింగ్ ఇంట్రడక్షన్ అయితే మటుకు ఇనాగ్రేషన్ ఆ రోజు చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. వీఆర్ ఆల్ వెరీ మచ్ ఇంప్రెస్ సో సింగర్స్ గురించి. అలాగే మా మెంటర్స్ రేవంత్, తర్వాత మా అనుదీప్ అండ్ రమ్య వీళ్ళ ముగ్గురు అయితే సో స్వీట్, ఎంతో చక్కగా వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టెక్నిక్స్ నేర్పించడం పాడుతూ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్స్. వాళ్ళు కూడా అప్కమింగ్ సింగర్స్ని ఎన్నో రకాలుగా వాళ్ళకి నేర్పిస్తూ బాగా ఎంకరేజింగ్గా ఉంది ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ జీ సారేగమప కార్యక్రమాన్ని ద మెయిన్ మా శ్రీముఖి ఎంతో బ్రహ్మాండంగా హోస్ట్ చేస్తూ అందరినీ చీరప్ చేస్తూ ఎక్కడ అసలు డల్ అవ్వకుండా ఎనర్జీ జనరేట్ చేస్తుంటారు స్టేజ్లో మా శ్రీముఖి. అలాగే కోర్స్ మా శైలజమ్మ ఆల్మోస్ట్ 15 సీజన్స్ కలిసి చేసాం. ఒక్క సీజన్ నేను మిస్ అయ్యాను. తర్వాత ఈసారి మాకు శ్యామ్ గారు కూడా యాడ్ అవటం చాలా సంతోషం. చాలా ఎన్నో విషయాలు చెప్తున్నాడు ఆయన, బ్రహ్మాండంగా ఉంది మాకు. ఈ కాంబినేషన్స్ వెరీ గుడ్. తర్వాత ఇంకేం చెప్పాలి, టోటలీ జీ ముందు ఎలాగుందో ఏమాత్రం తగ్గకుండా మాకు కూడా హాస్పిటాలిటీ కానీ ఎంతో చక్కగా చూసుకుంటారు. మా భూపాల్ రెడ్డి గారు, అలాగే లక్ష్మి గారు అందరూ అనమాట, డైరెక్టర్ అంతా పగడ్బందీగా జరుగుతుంది షూటింగ్. అది ఎవరికి ఎటువంటి ఇది లేకుండా. సో చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ, ముఖ్యంగా జీ యాజమాన్యానికి అందరికీను మాకు మళ్ళీ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ మరొకసారి థ్యాంక్స్. అందరూ పార్టిసిపెంట్స్ ఒకటే, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఎంత సాధన చేస్తే అంత గొప్ప అవుతారు. సాధనే ముఖ్యం. మేమంతా సాధన చేసి వచ్చిన వాళ్ళం, ఓవర్ నైట్ ఎవరు రారు. అందరూ ఎంత సాధన చేస్తారో మీకు భగవంతుడు మంచి గాత్రాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ వాయిసెస్ ఉన్నాయి మీలో. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి అన్న, చేస్తే చాలా గొప్ప స్థాయికి వెళ్ళే చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే అందరు కంపోజర్స్ వెయిటింగ్, ఒక న్యూ టాలెంట్ వాయిసెస్ కావాలని వెయిట్ చేస్తున్నారు అందరూ.
అటువంటి వాళ్ళకి మీరందరూ చాలా దగ్గర అవుతారు, బాగా సాధన చేయాలి, అది నా విషెస్. సో సో జీ సరిగమప 16th సీజన్ గోయింగ్ టు రాక్, తిరిగేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. మీరు చెప్పినట్టుగా ఈ అన్ని సీజన్ల నేతృత్వంలో ఎంతో మంది సింగర్స్ బయటకు వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీ నేతృత్వం అలాగే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక కోటి గారు అయిపోయిన తర్వాత ఇంకా మన క్వీన్ ఆఫ్ సరిగమప గురించి మాట్లాడాలి. అందరూ చిన్నప్పటి నుంచి తప్పుడు అడుగులు వేస్తే ఈవిడ మాత్రం సరిగమల అడుగులు వేశారు. మరి పాట ఎవడ ప్రాణమైంది, పాటే ఆమెకి ఊపిరి కూడా అయింది. మరి అలాంటి మన వెరీ ఓన్ ఎవర్ గ్రీన్ శైలజమ్మ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. పాటలు వినడమే కాదు, మాటలు కూడా వినడం మంచి లక్షణం. వెనకాల ఉండేవాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ మాటలు మేము వినాలా, మా మాటలు మీరు వినాలా, నాకు అర్థం కాలేదు. అది ఒక్కటి మటుకు గుర్తుంచుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు ఎదుగుండా ఉండి కొంచెం అటెన్షన్ ఇస్తే ఎవరికైనా ఉంటుంది, అది పాడటమో మాట్లాడటం. అది ఒక్క రవ గుర్తుపెట్టుకోండి, అంతకంటే చెప్పేది ఏం లేదు. ఇక జీ సరిగమపాలో సార్ చెప్పినట్లు నేను 16 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు నేను ఉన్నానన్నమాట. ఈ జర్నీలో సాగుతూ ఉన్నాను. ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైన ప్రయాణం, చాలా అద్భుతమైన ప్రయాణం. ఆ లాంచింగ్ ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్, మా ముగ్గురు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. శివ గారు, అరుణ్ గారు, శ్రీకాంత్ గారు. అడిగాను, ఎలా ఉన్నారండి సింగర్స్, ఎలా ఉన్నారండి? లేదు మేడం, ఈసారి అందరూ బాగున్నారు మేడం, చాలా బాగున్నారు అంటే, బహుశా ఒక 80% అలా ఉండుంటారు, అందుకని వీళ్ళు ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ వన్స్ మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు పడతాం అనేది అర్థమైంది. ఎందుకంటే అంత బాగా పాడుతున్నారు వాళ్ళు, అంత బాగా పాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు బాగా పాడుతున్నారు. చాలా కష్టం అవుతుంది, మధ్య మధ్యలో ఎవరిని తీసేయాలన్నా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి కొంచెం ఎలిమినేట్ చేసినా కూడా రీఎంట్రీస్ అలాంటివి పెద్దగా ఉండవు, కాబట్టి మాకు కూడా చాలా టఫ్ జాబ్. కాబట్టి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పట్టుకొస్తున్నారు అంటే ఎంతలా భూతద్దం పెట్టుకొని వెతికి చూస్తున్నారో గమనించండి. ఎక్కడెక్కడో మారుమూలల్లో ఉన్న గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళ కథలు, వాళ్ళ ఆవేదనలు పాట రూపంలో సాగుతుంది, మేమందరం వింటున్నాము. కోటి గారు లాంటి వాళ్ళు వాళ్ళకి అండదండగా నిలబడుతున్నారు. మా అరుణ్, మా రేవంత్ కూడా అలాంటి వాళ్ళకి అండదండగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు, అరుణ్ డబ్బు రూపేణాని కాదు, మేము ఉన్నాం మీ వెనకాల, మేమందరం మీకు ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్తూ మా ప్రయాణం మొట్టమొదటి రోజు మటుకు చాలా అద్భుతంగా జరిగింది, మొదలైందన్నమాట. ఈ ప్రయాణంలో మాకు ముందుండి అద్భుతంగా అసలు ఇదిగో ఇది ఇలా అని చెప్తూ మేమెక్కడా డల్ అవ్వకుండా, తనెప్పుడూ డల్ అవ్వకుండా, అస్సలు ఏమాత్రం ఇంత కూడా ఓపిక తగ్గకుండా చాలా చలాకీగా ఉండే మా శ్రీముఖి నిజంగా మాకందరికీ చాలా ఊరటనిస్తుంది శ్రీముఖి ఉంటే. అలాగే ఇక కోటి గారు నాకు చాలా మామూలుగా, మా ఇంట్లో మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నట్టుగానే ఉంటున్నాం, మాకు అలవాటు అనమాట. అంత పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మయ్య కోటి గారు పర్వాలేదు మన వాళ్ళే అనిపిస్తుంది. ఈసారి శ్యామ్ గారు వచ్చారు, కాసల్ల శ్యామ్ గారు. చాలా చాలా నిదానంగా ఎన్నో విషయాలు ఉన్నాయి వారిలో, ఒక్కొక్కటి వస్తుంది, ఇప్పుడే బయటకు వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. వారి నుంచి మేము చాలా, నిజంగా మీ నుంచి చాలా ఆశిస్తున్నాం సార్, చాలా ఆశిస్తున్నాం. అలాగే మా ప్రతి ఒక్కరు కూడా మే ముగ్గురం ఉన్నామని మా వైపు శ్రీముఖి వైపు అలా కాదు, అందరం వెనకాల ఉండి ఎవరికి ఏం కావాలన్నా టైంకి చూసుకుంటూ ఈ ప్రయాణం మొదలు పెట్టాం. ఇది పెద్ద యజ్ఞమే అని చెప్పాలి, ఒక పెళ్లి చేసినట్టు. ఈ సీజన్ జరగాలంటే, ఒక సీజన్ చేయాలంటే ఒక పెళ్లి చేసినట్టు. ఎంతోమంది వెనకాల ఉంటే కానీ జరగదు. లైట్ బాయ్ దగ్గర నుంచి మాకు కాఫీలు ఇచ్చేవాళ్ళ వరకు వాళ్ళెవరు ఒక్కరు లేకపోయినా ఏమీ జరగదు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ట్రైనర్స్,
ఇంకా మా మెంటర్స్ ఉన్నారంటే మా గ్రూపే, అంటే ఒక చిన్న కోతి గ్రూప్ అది మా మెంటర్స్. సరదాగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా, అంత బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ ప్రయాణం ఇలా సాగుతుంది కాబట్టి మేము తప్పదు, మాకు ఈ పిల్లలు ఇంత అద్భుతంగా పాడినప్పుడు మేము ఒక్కోసారి నిజంగా మర్చిపోతున్నాం, మార్కులు వేయడం కూడా మర్చిపోతూ ఉన్నాం. ఈ ఈ రాగా ఉన్న ఈ వజ్రాలన్నింటినీ తీసుకొచ్చి రాపాడి వాటిని ప్యూర్గా తయారు చేసి ఒక ఆభరణంలోకి అమర్చడానికి, తయారు చేయడానికి కావలసిన అవకాశం అన్నీ కల్పించిన జీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. అలాగే మళ్ళీ ఈ సీజన్లోకి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాత్రికేయులకు, మీడియా వారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి జీ వారికి నా కృతజ్ఞతలు. ఇక పాటకి రాగం, తాళం ఇలాంటివన్నీ కళ్ళులా పనిచేస్తే సంగీతం, సాహిత్యం అనేది చక్రాల్లా పనిచేస్తూ ఉంటాయి. మరి మన అందరినీ గుండెలు పిండేసి సాహిత్యం అన్నమాట, పొట్టను చేతులు పట్టుకుని ఆశలు రెక్కలు కట్టుకుని ఇలా గుండెలు పిండేసే సాహిత్యం దగ్గర నుంచి మనందరం స్టెప్పులు వేసే రాముల లాంటి సాహిత్యం రాసేవారు. మరి పల్లె గురించి రాయాలన్నా, పిల్ల గురించి రాయాలన్నా ఈ మధ్య కాలంలో మనందరికీ ట్రెండింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఆయన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ క్షమించాలి, అంటే మా సింగర్స్ అనుకున్నాను, వెనక ప్రస్తుతం వెనకాల ఉన్నారు. పాతిక మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా థ్యాంక్ యూ సార్. సారీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ, మా అందరి కలమై, మా అందరి మాటై, మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొస్తారు. ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను పొదగదు, తన పిల్లల్ని తాను పెంచదు. ఈ సత్యం ఇది. కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి పొదుగుతుంది, అది కూత నేరిస్తే కానీ ఇది కాకి ఆ కోకిల అని తెలియదు దానికి. అది సృష్టి రహస్యం. కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా ఎంతో మంది కోకిలల్ని, ఎన్నో గాన కోకిలల్ని తయారు చేసింది తన జీవితంలో. ఆ గాన కోకిల బాలుగారు. ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్కి ఆద్యుడైన బాలుగారి వర్ధంతి సందర్భంగా మనం ఇది పెట్టుకోవడం ఎంత యాదృచ్ఛికం వచ్చుకండి. అట్లాంటి గానగంధర్వుడు బాలుగారిని స్మరించుకుంటూ ఒక అడుగుతో ఆరంభమైంది నా ప్రయాణం, నా కొత్త ప్రయాణం. జీ సరిగమపాలో ఒక న్యాయ నిర్ణేతగా మొట్టమొదటిసారి నేను వచ్చాను. 15 సీజన్ల అనుభవంతో ఉన్న వీరితో పాటు ఒక పిల్ల కాకిలా పక్క కూర్చొని ఉంటాను. బట్ నా లోపల ఉన్న ఏవో అన్నీ చాలా దాచాము. ఇందాక రేవంత్ అంటున్నాడు, చాలా దాచిపెట్టాము, అన్నీ తీస్తాము బయటికి. నాకు సహకరిస్తున్న అందరికీ, భూపాల్ గారికి, లక్ష్మి గారికి, సుధా గారికి, మా డైరెక్టర్స్కి, అట్లాగే మెంటర్స్కి, వాయిస్ ట్రైనర్స్కి, కంటెస్టెంట్కి నా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటెస్టెంట్స్కి ఒక మాట చెప్పగలను నేను. ఉలితో చెలిమిని చేస్తేనే శిల్పం అవుతుంది, సమ్మెట సావాసంతో ఇనుము ఆయుధమవుతుంది. రాపిడి జరిగిన రాళ్ల మధ్యనే రాజుకుంటది నిప్పు, గొంగళి పురుగే సీతాకోకగా మారుతుందని చెప్పు. పడిపోతే ఇది పతనం కాదని దించిన తల పైకెత్తు, పడినా లేచే కెరటంలాగా తీరాన్నే ముంచెత్తు. మీ ప్రయాణంలో పడ్డా మీరు లేవాలి, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఖచ్చితంగా స్టార్ యూత్ ఐకాన్ని, ఒక మంచి గొంతుకని మా జీ సరిగమప 16వ సీజన్ ద్వారా అందిస్తామని, ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఖచ్చితమైన న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది సరిగమపతో వే బ్యాక్ ఇన్ 2008. కోటి గారే అప్పుడు జడ్జ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక కంటెస్టెంట్గా వచ్చిన నేను. తర్వాత ప్లేబ్యాక్ పాడడం కానీ, షోస్లో కానీ, అండ్ దాని తర్వాత రీసెంట్లీ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో దాని తర్వాత
మళ్ళీ ఒక మెంటర్గా మళ్ళీ మా హోమ్ కమింగ్ లాగా మా సరిగమకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మెట్రో మెలడీస్ టీమ్ మాది, ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్, చాలా చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు మా టీంలో. సో చాలా చాలా మంచి మంచి పాటలన్నీ పాడి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో వాచ్ అవుట్ ఫర్ మెట్రో మెలడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు ఫర్ గెటింగ్ మీ హోమ్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది నేను సెకండ్ సీజన్, ముందర ఒక సీజన్ చేశాను ఆల్రెడీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ప్రాసెస్ నాకు ఎందుకు చాలా డివైన్గా ఎందుకు అనిపిస్తుందంటే, సార్ చెప్పినట్టు, మ్యామ్ చెప్పినట్టు, ఒక డైమండ్ని చెక్కుతున్నప్పుడు అది విట్నెస్ చేయడం కూడా ఇట్ ఈస్ అ వెరీ అది చాలా ఇన్స్పైరింగ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ అలాగే జడ్జెస్ కమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా చాలా నేర్చుకోవడానికి అది ఒక అవకాశం మాకు. సో మేము కూడా కంటెస్టెంట్స్ అయిపోయి వీ లిసన్ వెరీ కీన్లీ టు దెమ్ అనమాట. సో ఇదంతా పక్కన పెడితే మా టీం సిటీ క్లాసిక్స్, అండ్ మా టీంలో చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు. అండ్ మా టీంకే కాకుండా అందరి టీంలో కంటెస్టెంట్స్ అందరికీ ఈ షో ద్వారా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియాకి అండ్ జడ్జెస్కి, సింగర్స్కి అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్ 16 వాయిస్ ఆఫ్ యూత్ ఐకాన్ 16th సీజన్ జరుగుతుంది సరిగమప. దానికి వన్ ఆఫ్ ద మెంటర్గా ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాయిస్ ఆఫ్ యూత్ 2008లో ఉన్నప్పుడు కోటి గారు, శైలజ గారు అండ్ అలాగే నాతో పాటు అనుదీప్ కూడా ఉన్నాడు అప్పుడు. సో జర్నీ అలా స్టార్ట్ అయింది. అండ్ ఇవాళ వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ప్లేబ్యాక్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమి సాధించినా కూడా అవన్నీ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ అండ్ మా హార్డ్ వర్క్. సో అలాగే ఈ సీజన్లో కూడా సింగర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు. మూడు టీంలో కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది. సో వాళ్ళని మంచిగా ట్రైన్ చేయడానికి ఒక ముగ్గురు మంచి మ్యూజిక్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, అరుణ్, శివ అండ్ శ్రీకాంత్. సో సో అంటే జీ తెలుగు యాజమాన్యం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మంచి మంచి టాలెంట్తో పాటు రియల్ అంటే ఇందులో చాలా మంది రా సింగర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజిక్ అనేదని కాకుండా అంటే వాళ్ళు పాడితేనే చాలా చాలా బాగుంటున్నాయి కొంతమందిలో. అలాంటి వాళ్ళని మా మ్యూజిక్ ట్రైనర్స్ ఇంకా బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అవుతారు. అలాంటి మంచి టాలెంట్ ఇచ్చిన జీ తెలుగు యాజమాన్యానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమప అండ్ అలాగే మా కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సీజన్కి వాయిస్ ట్రైనర్స్ అరుణ్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే శివ గారు ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో దిస్ ఈజ్ మై 5th సీజన్ యాజ్ ఎ వాయిస్ ట్రైనర్ సరిగమపకి. అండ్ బిలీవ్ మీ, దీనికోసం ఆల్మోస్ట్ 2 months తిరగని ఊరు లేదు, వెతకని ప్లేస్ లేదు. ఆల్మోస్ట్ ఇందాక మన హోస్ట్ చెప్పినట్టు 5,000 సింగర్స్ని వెతికి వాళ్ళల్లోంచి ఒక 26 మెంబర్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళని మా జడ్జెస్ ముందర పట్టుకొచ్చాము. వాళ్ళలోంచి వాళ్ళు మన జడ్జెస్ ఇప్పుడు 50 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నారు. సో అదే మీరు చూసారు ఇందాక ట్రైలర్లో. సో వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ది షో అగైన్. అండ్ ఈసారి చాలా 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 మంచి సింగర్స్ దొరికారు. అండ్ మా మెంటర్స్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికి తెలిసిందే. రమ్య కానీ, అనుదీప్ కానీ, రేవంత్ కానీ బ్యూటిఫుల్ మెంటర్స్తో పాటు అండ్ మా డైరెక్షన్ టీమ్ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ సార్. వీఆర్ ఆల్వేస్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. మీడియా వారికి, అలానే మహాగురు కోటి గారికి, శైలజమ్మకి, అలానే శ్యామ్ గారికి. బేసిక్గా ప్రతి ప్లేసెస్కి వెళ్ళి మేము సెలెక్ట్ చేసినప్పుడు లాస్ట్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ ది బెస్ట్ వాయిసెస్ అన్నీ వచ్చాయి మాకు. మేము కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నార్మల్గా ఏంటంటే సీజన్ స్టార్టింగ్ దగ్గర నుంచి మా జర్నీ ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాది, అరుణ్ది, శివాది మాత్రం రోజు మా ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ నార్మల్గా జీ తెలుగు కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో అది కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే సీజన్ స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వరకు. ఈ సీజన్ మీ అందరూ బాగా కష్టపడి మంచిగా పాడి మీ లైఫ్లో ది బెస్ట్ ఈ సీజన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపెంట్ సెలెక్షన్లో మటుకు దాదాపు 5,000 మందిలో 26 మంది సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన పని.
5,000 మందిలో వచ్చినట్టు అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది జీ సారేగంబ. ముఖ్యంగా అది హ్యాట్సప్ టు జీ. అందరికీ అవకాశం ఇవ్వటం అనేది ఎక్కడ జరగదు, ఏ ఛానల్లో జరగదు. అంటే సింగింగ్, ఎస్పెషలీ సింగింగ్ కాంపిటీషన్స్లో. కానీ అందరికీ ఆ అవకాశం ఇవ్వటం మటుకు హ్యాట్సప్. మా జడ్జెస్ వీళ్ళు ఉన్నారే, మా ట్రైనర్స్, వాళ్ళు వాయిస్ ట్రైనర్స్, వాళ్ళే సెలెక్ట్ చేశారు అంతా. వాళ్ళకి హ్యాట్సప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ, అరుణ్ అండ్ శ్రీకాంత్ ఎటువంటి సింగర్ని సెలెక్ట్ చేశారని మీరు. ముత్యాలు, డైమండ్స్ తెచ్చారు. శైలజమ్మ చెప్పినట్టు డైమండ్సే. నానా ఇంకా మీ చేతిలో ఉంది అంతా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్గా మీరు వరల్డ్ ఫేమ్ అవుతారు చెప్తున్నాను ఈరోజు. మామూలు విషయం కాదు ఇది. గ్లోబ్ ఫేమ్ అవుతారు. అందువల్ల సందేహాలు, క్వశ్చన్స్ ఉంటాయి. ద ఫ్లోర్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సిటీ మెట్రో అంటున్నారు కదా, బట్ ఇప్పుడున్న ట్రెండ్లో అయితే మాత్రం మిగతా అన్ని వినున్న వాళ్ళు విలేజ్ వోకల్స్కి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు బయట. అంటే నార్మల్గా ఎనీ షోలో చూసినా కూడా ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఫోక్ సాంగ్స్కి ఇప్పుడు వచ్చిన ఆదరణ ఒక 20 ఏళ్ల క్రితం కూడా లేదు, అంత ఆదరణ వస్తుంది కదా. అవునండి. సో మరి వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఎంచుకునే సాంగ్స్తోనే ఒక ముందంజలో ఉంటారు. మరి మిగతా వాళ్ళకి కాంపిటీషన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందంటారా, లేదంటే పర్వాలేదా వీళ్ళు ఇంటికి వస్తారా? వాళ్ళు ఈక్వల్గా ఉన్నారండి. ఈక్వల్ 3 టీంలు ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్. అది పోను తెలుస్తుంది వాళ్ళ టాలెంట్స్ ఎలాగైనా. ఆ పాట సెలెక్షన్, వాళ్ళు పాడే విధానం బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు జానపదానికి ఎప్పుడు ఆ వాల్యూ వేరు. మట్టిలో పుట్టిన పాటలు వాటికి ఎప్పుడు ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు నెక్స్ట్ చూడాలి. అంటే గ్రూప్ నేమ్స్ మాత్రమే అండి. వాళ్ళు విలేజ్ వోకల్స్ అంటే జానపదాలు పాడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల పాటలు పాడతారు. అన్ని పాడతారు. టీమ్స్ పేరు మాత్రం అది మెట్రో మెలోడీస్, సిటీ క్లాసిక్స్ అండ్ విలేజ్ వోకల్స్ అండి. అయితే శ్యామ్ గారు, మేము సరిగమప ఒక 3-4 సీజన్స్ నుంచి, అంటే 16th సీజన్ ఇది, బట్ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ చాలా మంది 3-4 సీజన్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్నాము. ఇదే టీంతో ఇప్పుడు మాట్లాడుతున్నాము. దీంట్లో కొత్త ఎడిషన్ మీరు. సో ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ గా ఉందా, లేకపోతే ఎలా ఉంది ఈ జర్నీ? కొత్త జర్నీ చాలా కొత్తగా ఉంది. మామూలుగా అందరికీ తెలిసిన కోటి గారు అంటే ఒక్క కోటి గారే, కానీ ఆయన శతకోటి గారు, అనంత కోటి గారు. రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఎన్ని చూసి వచ్చారు, ఎంతమంది గురువుల దగ్గర, ఎంతమంది పెద్దవారికి గురువు ఆయన ఎక్స్పీరియన్సెస్. అట్లాగే ఇందాక మా శైలజమ్మ గారిని క్వీన్ ఆఫ్ సరిగమప అన్నారు, కానీ ఆమె క్వీన్ ఆఫ్ సరిగమప కాదు, శివగామి ఆఫ్ సరిగమప. ఎందుకంటే ఆమె మాటే శాసనం. చెప్పారంటే చాలా, అసలు అది శిలాశాసనం అన్నట్టు. చాలా చక్కగా విశదీకరించి అక్షరాలు పలకే దగ్గర నుంచి తర్వాత ఎంత వాళ్ళ జర్నీ చాలా పెద్దది. నేను వీళ్ళ పక్కన కూర్చోవడం అనేది నిజంగా ఒక ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్లో ఒక్కోసారి కొంచెం తెలియని వాగినా కూడా ఓకే, మన పక్కన పెద్దోళ్ళు ఉన్నారన్న ఒక ధైర్యం ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నా యాక్చువల్గా నేను. అంటే నేను ఫస్ట్ ఇయర్ ఒక మొదటి ఏడాది కూనని నేను 15 సంవత్సరాల 16 సంవత్సరాల అందులో ఆ పరుగులో ఉన్న వీళ్ళు అయినా కలుపుతూ వీళ్ళతో సమంగా పరిగెడదాము, ఒక మంచి కంటెస్టెంట్ని, ఒక మంచి గాయకులను అప్పచెప్తాము అనే దాంట్లో ఉన్నాము. అందులో వీళ్ళందరితో నా జర్నీ ఉంది. రేవంత్తో కానీ, అరుణ్తో, శ్రీకాంత్తో, రమ్య బెహ్రాతో, అరుణ్, మన అనుదీప్, వీళ్ళందరితో నా జర్నీ ఉంది. ఎందుకంటే నా స్టార్టింగ్, నా ప్రయాణం దగ్గర నుంచి, నేను రాసిన పాటలకు వీళ్ళు పాడడం దగ్గర నుంచి, వీళ్ళు షోస్ నేను తీసుకెళ్ళడం దగ్గర నుంచి, అట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ టాలెంట్ ఏందో తెలుసు నాకు. వీళ్ళు ఒకరిని ఎంచుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత బలంగా రాబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్కి ఎంత అదృష్టం అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి తోడవుతుంది. అంటే వాళ్ళ బుర్రకి ఇన్ని బుర్రలు తోడవుతున్నాయి అంటే ఇంకా ఎంత తెలివిగా రాబోతున్నారో అర్థం చేసుకోండి. అయితే కోటి గారిని పోల్చారు, శైలజ గారిని పోల్చారు, మరి మిమ్మల్ని మీరు పోల్చుకోవాలంటే అమ్మ శైలజ గారు మీరు ఏమైనా చెప్తారు? మిమ్మల్ని శివగామి అన్నారు కదా, మరి ఆయన ఏంటి మీ దృష్టిలో? ఆయన కట్టప్పే అండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే అంత శివగామి చెప్పింది చేస్తున్నట్టుగానే కనపడుతుంది, కానీ కామ్గా వెళ్ళిపోయి ఆయనలో ఉండే టాలెంట్ అంతా అక్కడ చూపించేసి వచ్చేస్తారు అనమాట. ఒక్క మాటలో చెప్పేస్తారు ఏదున్నా కూడా అనమాట. కానీ ఒక రచయితగా ఆయన నేను చూసింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసాను, ఒక హుందాతనం ఉంది. ఆ స్టేజ్లో కూర్చొని ఆయన మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్తుంటాడు, చాలా అలవోకగా చెప్తాం. అంటే ఏదో ఆయన పేరు వచ్చేసేవాళ్ళు, నాకేదో మైక్ ఇచ్చారు, ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి, అది కాదు. అక్కడ ఏం కావాలో కరెక్ట్గా పాయింట్ చెప్పడంలో మా సూపర్ అన్నమాట ఆ విషయంలో. రేవంత్ గారు అలా చెప్పండి. ఏదో కొంచెం అజ్ఞాతవాసం వీడినట్టుంది యాక్చువల్గా. ఈ మధ్యన కొంచెం జనాలకి దూరంగా కనిపించే తగ్గింది ఈ మధ్యన. అంతకుముందు బాగా కనిపించేవాళ్ళు, వినిపించేవాళ్ళు.
కొంచెం జనజీవన శ్రమానికి ఏదో దూరంగా వచ్చిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. మీకు అలా ఎందుకు వచ్చింది నాకు తెలియదండి. బట్ అంటే నాకేంటంటే నాది ఒక డిఫరెంట్ మెంటాలిటీ ముందు నుంచి కూడా. అంటే రెగ్యులర్ గా కనబడితేనే మనం బాగా బిజీ ఉన్నట్టు, కనబడకపోతే బిజీ లేనట్టు అనేది ఒకరికి నేను ఇలా ఉంటేనే ఉంటుందా అని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం ఇష్టం లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ మీరు అన్నట్టు మీడియాకి అండ్ అంటే ఈ మధ్య షోస్ లో అవి కూడా అంటే బయట ఇండివిజువల్ షోస్ లో చాలా బిజీ ఉన్నాను. బట్ అంటే మూవీ సాంగ్స్ లో కానీ వర్క్స్ లో కానీ కొంచెం ఈ టీవీ ప్రోగ్రామ్స్ తగ్గింది. అగైన్ మళ్ళీ ఇగో సరిగమ పుణ్యం అని చెప్పి మళ్ళీ కనబడుతుంది. అంటే మిమ్మల్ని మేము హౌస్ హోల్డ్ కింద ఫీల్ అవుతాం. అంటే రేవంత్ అంటే ఏదో సింగర్ అలా ఉండదు అనమాట. మా ఇంట్లో ఒక అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సార్. మీరు కనపడకపోయేసరికి ఆ చిన్న ఇది వస్తుంది. బట్ ఇప్పుడు ఆ లోటు ఇక్కడ నుంచి చేరబోతుంది. లేదు, మీకు మాట ఇస్తాను, మాక్సిమం అన్ని చోట్ల కనబడలేదు చేస్తాను. అది ఆ మాట ఫస్ట్ నువ్వు ఆయన అడుగుతున్నాడు. ఆయన అది విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు సార్, రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. ఓకే, చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అండి, 15 సీజన్లు పూర్తి చేసుకున్న జీ సరిగమప మీ ఆధ్వర్యం ఉంది. ఈ 16 సరిగమప ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల్ని ఎంతవరకు తీసుకురాగలుగుతుంది ఈ షో ద్వారా? అంటే అంతకుముందు ఎన్నో మేము చేసాం, 15 సీజన్స్ చేసాం కదా. ప్రతి పార్టిసిపెంట్స్ వచ్చిన ఒక 5-6 ఎపిసోడ్లకు కానీ వాళ్ళు ఛార్జ్ అవ్వరు. వాళ్ళకి అర్థం కాదు ఏ పాటను ఎలా పాడాలి, ఏ వాల్యూమ్లో పాడాలి. వీళ్ళు ఏంటంటే అండి రావటం హై టాలెంట్స్ వచ్చారు, హైపర్. ఒక్కొక్కరు ఏ పాట పాడినా క్లీన్ సింగింగ్, ఆ వాల్యూమ్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఆ స్టేజ్ ప్రెజెన్స్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. అందువల్ల మాకేంటంటే వీళ్ళు వేరే స్టాండర్డ్కి వెళ్ళిపోతారన్న ఏ పాట పాడినా అలాగ ఉంది మాకు. ఎక్కడ ఒక అంటే ఆల్మోస్ట్ ఆల్ 90+ మార్క్స్ క్వాలిఫైడ్గా ఉన్నారు సింగర్స్, మంచి టాలెంటెడ్ సింగర్స్. అది ఫస్ట్ టైం 16 సీజన్లో జీ సరిగమ దొరికిన అదృష్టం. అది ట్రైలర్లో చూసాం మనం, వాళ్ళు పాడుతున్న పాటలన్నీ కూడా ఇమిటేట్ చేస్తున్నట్టున్నాయా, ఓన్ వాయిస్ తోటి ఉన్నాయా? ఒరిజినల్ వాళ్ళ ఓన్ వాయిస్తో ఉంది కాబట్టే చెప్తున్నాం. లేకపోతే అంటే జనరల్గా ఎంతోమంది న్యూ సింగర్స్, పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. సిద్ శ్రీరామ్ గారు, ఆయన పాటలే ఎక్కువ హిట్. ఇప్పుడు యూత్ పాడాలంటే ఆయన పాటలే పాడాలి. కానీ సిద్ శ్రీరామ్ పాటలే పాడారు వీళ్ళు, కానీ వాళ్ళ స్టైల్లో పాడారు, వాళ్ళు ఒరిజినల్ వాయిస్తో పాడారు. అది గ్రేట్ వాళ్ళ ఉన్న టాలెంట్. అక్కడ నేను శైలజ అయితే పడిపోయాం, అసలు ఇంత టాలెంట్ ఏంటి అదే చెప్తున్నాను కదా. ఒక 5-6 ఎపిసోడ్కి తయారవుతారు, కానీ మీరు ముందే తయారవుతారు కంప్లీట్గా. అది చాలా అది రియల్లీ మా అదే జీ సరిగమపైకి ఒక ఎసెట్. శైలజమ్మ గారు చెప్పండి సార్. మీ మెసేజ్ కానీ, మీరు చెప్పే జడ్జిమెంట్ కానీ సరిగమపకి మరో మెట్ అని చెప్పుకోవాలి. మీరు ప్రేక్షకులకి చెప్పే ప్రతి మెసేజ్లో చాలా హుందాతనం కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈ సరిగమప జర్నీ ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఇది యాక్చువల్గా ఈ జర్నీలో ఏంటంటే అండి, మనం అనుకుంటాం ఆ పిల్లలు మా దగ్గర నుంచి ఏవో నేర్చుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని మేము తయారు చేస్తున్నాం. కాదండి, ఇది మ్యూచువల్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము చాలా విషయాలు నేర్చుకుంటుంటాం ఒక్కసారి. ఎందుకంటే ఒక పాట మేము పాడిన పాటే వాళ్ళు కూడా పాడారనుకోండి, పాడినప్పుడు అరే వీళ్ళు మనకంటే ఇక్కడ ఇంకా బాగా పాడారు, లేదా స్టేజ్ని వీళ్ళు ఇంకా బాగా ఉపయోగించుకున్నారు అనే విషయాలు కానీ, లేకపోతే ఆన్ స్టేజ్ ఎలా ఉన్నారు, ఆఫ్ స్టేజ్ ఎలా ఉన్నారు వాళ్ళు అనేవి కూడా మాకు తెలుస్తూ ఉంటాయి. అవే కాదు, వాళ్ళ నుంచి వాళ్ళ పడ్డ కష్టాలు ఇవన్నీ తెలుసుకొని చాలామంది దగ్గర నుంచి మేమేమనుకుంటామంటే భగవంతుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో భగవంతుడు మనం ఉంచాడంటే ఎందుకు ఉంచాడు, వాళ్ళ కోసం ఉంచాడు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటామండి. ఇదంతా ఒక పాఠశాల అలాగే భావిస్తాం మేమందరం కూడా. ఇప్పుడు కోటి గారు అన్నట్టు మేము ఎంతో నేర్చుకుంటామని వాళ్ళ దగ్గర నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మా మెంటర్స్ దగ్గర నుంచి కానీ, ట్రైనర్స్ దగ్గర నుంచి కానీ, అందరి దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాం. కొన్నిసార్లు వ్యూవర్స్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారండి. నేను గమనించాను చాలా చోట్ల వ్యూవర్స్ వాళ్ళ ఐడియాస్ పెడుతుంటారు. టేబుల్స్ ముందర ఏమి లేనప్పుడు వీళ్ళు ఎలా కూర్చున్నారు, ఎలా చేయబెట్టారు, ఇలా చేయబెట్టుకున్నారా, ఎలా గర్వంతో మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా గమనిస్తారు. వాళ్ళ దృష్టిలో కూడా మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇవన్నీ పాఠాలే మాకు. ఇది మాకు ఒక పాఠమే అండి, ప్రయాణం కూడా మాకు పాఠం. థ్యాంక్ యూ. తర్వాత అండి ముఖ్యంగా నేను చాలా విషయంలో చాలా సీరియస్గా ఉంటాను. అంటే నాకు పద్ధతి ఉండాలి. నాకు మొదటి నుండి మేము అలా వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూస్తాను నేను. బట్ వీళ్ళ దగ్గర డిసిప్లిన్,
ఆన్ స్టేజ్ డిసిప్లిన్ కానీ, ఆ సింగింగ్ డిసిప్లిన్ కానీ, యాక్సెప్ట్ యూ ఆల్, ఫెంటాస్టిక్. ఎంత వినయ విధేయతలు మర్యాదతోటి వాళ్ళు రావడం, స్టేజ్కి వచ్చి పర్ఫెక్ట్గా ఆ పాటను ప్రజెంట్ చేయడం. ఏదో చాలా కష్టం అండి కొన్ని పాటలు, అన్నీ మామూలు రికార్డులో మనం వినడానికి చాలా బాగుంటుంది సిడీస్లో వాటిలో, కానీ ఆన్ స్టేజ్ పాడటం మటు చాలా కష్టం. లేటెస్ట్ సాంగ్స్, పాత పాటలైనా కొంచెం రాగాలతో ఉంటాయి, ఏదో అలా పాడేవచ్చు. బాలు గారు పాడిన పాటలు కాబట్టి ఆయన అందరికి ఈజీగా ఇది ఉండేలా పాడేసాడు బాలు గారు. ఇప్పుడున్న పాటలు అలా కాదు, ఒక్కొక్క కీబోర్డ్ పేరు మ్యూజిషియన్స్ అయిపోయారు, అంటే న్యూ స్టైల్లో చేస్తున్నారు, అంత న్యూ ఏజ్ మ్యూజిక్ అంతా. ఈ స్టైల్ ఆఫ్ సింగింగ్ కావాలంటే ఇటువంటి టాలెంట్స్ కావాలి. వీళ్ళు అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్గా చెప్తున్నాను, అంత పర్ఫెక్ట్, క్లీన్, 100% క్లీన్ అవుట్. అదే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ఓ పిల్లగా వెంకటేశ అనే ఒక పాట హల్చల్ చేసేస్తుంది. అవును అవును. ఈ జీ సరిగమపాలో ప్రత్యేకంగా ఫోక్ సాంగ్స్కి ఏమన్నా కేటగిరీ ఉందా, లేకపోతే ఆల్ సాంగ్స్తో? కేటగిరీ అంటూ లేదు, బట్ మేము ముందు ముందు ఇచ్చే వాటిల్లో కొన్ని సెగ్మెంట్లు పెట్టేస్తున్నాం. అంటే బాగా టిపికల్ పాటలు, కొన్ని ఫోక్ సెగ్మెంట్ కావచ్చు, ఒక రాక్ సెగ్మెంట్ కావచ్చు, ఇట్లానే టిపికల్గా కొన్ని పెట్టాల్సుకున్నాం. డ్యూయట్ రౌండ్లు ఉంటాయి, తర్వాత సోలోస్ ఉంటాయి, గ్రూప్ సాంగ్స్ ఉంటాయి. అట్లా వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి ఏదన్నా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఏదైనా రాగం ఇచ్చి ఆ రాగం సంబంధించిన పాట పాడడం, లేదంటే ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి తన కంపోజిషన్స్ పాడడం, ఇట్లా రకరకాల ప్లాన్ చేస్తున్నాము. అట్లా ఆ ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయి తప్పకుండా. ఏంటన్నా చాలా దాచాము అని బాలకృష్ణ గారు చాలా దాచాము అని ఒకటి తీస్తామని చెప్పారు లాస్ట్ టైం ఎక్కడ. అవునా? అలా మీరు కూడా ఏదో దాచాము సరిగమపాలో ఒకటి తీస్తామంటున్నారు. లేదు, అట్లేం లేదు. అంటే ఒక్కొక్క కళాకారుల ప్రతిభను బయటకు తీస్తాం అంతే. ఇక్కడ మేము దాచడానికి ఏం లేదు. ఒక్కొక్క కళాకారుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, తను ఎంత నేర్చుకొని వచ్చాడు, ఏం చెప్పబోతాడు అనేది అవి ఖచ్చితంగా ఉన్నాయి. నేను చాలా గొప్పగా ఇందాక అడిగిన దానికి నాకు ఇప్పుడు ఒక అనిపిస్తుంది. నేను ఎందుకు గొప్పగా ఈ సీజన్ ఫీల్ అవుతున్నానంటే, నాది 5G, ఇప్పుడున్న జనరేషన్ జెన్ జీ జనరేషన్ వీళ్ళంతా. నేను 3G 4G 5G చూసుకుంటూ వచ్చా. ఇక్కడ మొబైల్ కాలం లేని కూడా, ల్యాండ్ ఫోన్ లేని కాలం కూడా చూసి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉన్నాను నేను. వీళ్ళ క్రమశిక్షణ తెలుసు, వీళ్ళ ఫ్రీడమ్ తెలుసు. మధ్యలో ఆ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయడం అనేది నేనున్నానేమో అని అనిపిస్తుంది నాకు. అది గొప్ప టాస్క్ కూడా నాకు. నెక్స్ట్ మా శ్యామ్ గారు నెక్స్ట్ మాకు దొరకడైనా, నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. అసలు ఎలాగంటే ఎంత గ్లామరస్గా ఉంటాడు ఆయన. అసలు కూర్చుంటేనే కెమెరా ఫోటోజెనిక్ ఫేస్ చూస్తుంటారు. ఫిలిమ్స్ లో చేస్తున్నారు సార్, అది చేశారు కదా సార్ మీరు యాక్టింగ్. నేను ఒకటే చెప్పాను, చిన్న సినిమాలు చేయకండి, పెద్ద సినిమా చేయండి, పెద్ద హీరోల సినిమా చేయండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు ఆయన. సార్ నిన్నే మీరు అన్నారు, మేమంటే సార్ ఇక్కడ నిన్నే ఇద్దరం అనుకున్నాం, ఆయన చూస్తే శ్రీహరి గారు గుర్తొస్తారని చెప్పి నిన్న మీరే చెప్పారు. అందుకే శైలజ గారు కరెక్ట్గా చెప్పారు, కట్టప్ప అని చెప్పి ఆల్రెడీ ఒక షేడ్ అయితే చూపించారు. సత్యరాజ్ గారితో పోల్చారు. సరే, అయితే కోటి గారు, శైలజ గారు, అంటే లాస్ట్ సీజన్లో ముందు మీరు లాంచ్ అప్పుడే అన్నారు, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంటెస్టెంట్స్ తీసుకుని వాళ్ళకే పోటీ పెట్టారు. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడితే ఏంటంటే, అంతకుముందు సీజన్ ఏదైతే ఉన్నాయో అంత హైప్ లాస్ట్ సీజన్కి రాలేకపోవడానికి కారణం అది టైంలో వచ్చింది. అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి పోటీ కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుని వస్తున్నారు కదా. సో ఇప్పటి వరకు ఈ 15 సీజన్స్లో లేని కొత్తదనం అంటే ఈ సీజన్లో ఏం చూపించబోతున్నారు మాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్రెష్నెస్ అండి. మీరు ఎక్కడ వినుంటారు ఈ ఫ్రెష్నెస్? అక్కడ మేమంతా థ్రిల్ అయ్యాం. మేము ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాటలు చేసేవాడిని, ఎన్నో అన్ని వింటుంటాం మ్యూజిక్, కానీ ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఫ్రెష్నెస్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. జీ సారేగంప ఈ 16th సీజన్కి వస్తుందంటే ప్రతిరోజు ఆ టైంకి ఎవరు మిస్ కాకుండా కూర్చొని చూసే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎక్కువ పొగిడేస్తున్నాను రా మిమ్మల్ని, ఎక్కువ పొగిడేస్తున్నాను ఇక్కడ. నిరూపించుకోవాలి. నేను ఎప్పుడు పొగుడుతాను ఆయన, అదే బ్లెస్సింగ్ మీకు. మీరు ఇంకోటి అడిగారు, అంటే లాస్ట్ సీజన్లో పాడిన వాళ్ళు అంటే వాళ్ళని చూసి ఉన్నారు జనం. అందరూ అన్ని సీజన్స్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద కొత్తగా ఏం లేదు. ఆడియన్స్ కూడా ఏం కావాలంటే ప్రతిసారి ఒక కొత్తదనం కావాలి. చాలా కష్టమైన విషయం. ఇప్పుడు పాటలు పాడించేటప్పుడు కూడా మనం ఒక కొత్త విషయాన్ని ఏమన్నా ప్రవేశపెట్టాలి అంటే చాలా ఉంటాయి. మనం ఒక పాట తీసుకొని ఈ పాట మీరు పాడండి అంటే ఆ పాట వెనకాల ఈ పాట పాడొచ్చో పాడకూడదో, రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరి దగ్గర లేవో, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి సార్. ఇవన్నీ తీసుకొని చూసి పాటలు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతి పాడిస్తాం. అది కాకుండా ఇంకోటి, బాగా
బాగా కొంచెం క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పాటలు ఆ సీజన్లో ఎక్కువ పాడినట్టున్నారే, అదే పాట మళ్ళీ ఇప్పుడు పాడుతున్నారే, ఇవన్నీ వస్తాయన్నమాట. దీనికని ఒక సిస్టమే పెట్టుకొని ఎక్కడ రిపిటేషన్ లేకుండా జాగ్రత్త పడుతూ కొత్తగా అంటే ఉమ్, నిజంగానే కోటి గారు చాలా ఎక్కువగా పొగిడారు వాళ్ళని, తీసేసేయండి దిష్టి. ఆ, కాకపోతే ఏంటంటే వాళ్ళకి అన్ని జోనర్స్లో వాళ్ళు పాడగలరా లేదా అది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఈ పాటల్లో ఇది బాగా పాడేస్తున్నారు, వచ్చేస్తుంది. పాత పాటలు ఎలా పాడతారు, ఒక్కొక్క టిపికల్ ఫోక్ టైప్ సాంగ్ ఎలా పాడతారు, అలా కూడా మేము వాళ్ళని పరీక్షిస్తామండి. దాని ద్వారా ఆడియన్స్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది, ఒకటే పాటలు కాకుండా రకరకాలు పాడిస్తున్నారు అని. అది సార్ మా ప్లాన్. అది అంటే పూర్వం ఏమో పాట పాడి శివశంకరి అనే పాట పాడితే చాలు, ఆ వాయిస్ ఆ టాలెంట్ అందరికి తెలుసు. ఘంటసాల గారు పాడిన, పెండ్యాల గారి సంగీతం చాలా గ్రేటెస్ట్ సాంగ్ అది. అది పాడితే టాలెంట్ ఏంటో తెలిసేది. ఇప్పుడు అలా లేదండి. ప్రతి సాంగ్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు చేసిన కానీ, అటు హారిస్ జయరాజు, జీవి ప్రకాష్, ఆ పాటలు ఎలా ఉంటాయంటే వన్స్ ఒకటి పాడుతుంటే ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అమేజింగ్ ఉంది ఆన్ స్టేజ్. మాకు ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్, ది బెస్ట్ ఆర్కెస్ట్రా మాకున్నారు జీ సరిగమప. వండర్ఫుల్ మ్యూజిషియన్స్, వరల్డ్ క్లాస్ మ్యూజిషియన్స్. అంటే ఎలా ఉంటుందంటే సీడీ పెట్టినట్టు ఉంటుంది, అంత డీటెయిల్గా వాళ్ళు వాయించడం అవుతుంది. చాలా ప్లస్ అండి ముఖ్యంగా అది. అంటే ఒకటే టార్గెట్ అన్న, మంచి సంగీత జ్ఞానం తెలిసి ఉండి, మంచి వాయిస్ కల్చర్ కలిగి ఉండి, మంచి ప్రజెంటేషన్ ఉంది స్టేజ్ మీద. అట్లాంటి ఒక అద్భుతమైన అన్ని రకాల కలిగిన ఒక మంచి కళాకారులను అందించాలి అనేది ఖచ్చితంగా అనుకుంటాం. మనం పర్ఫార్మెన్స్ చేసే ఒక పాట సపోజ్ చాలా ఈజీ పాట ఉండొచ్చు, చాలా చిన్న పాట ఉండొచ్చు, అంటే ఇది పెద్ద పర్ఫామ్ చేయడానికి ఏముండదని దాన్ని వీళ్ళ పర్ఫార్మెన్స్తో ఇంకొక ఎత్తుకు తీసుకుపోవచ్చు. వాళ్ళు అక్కడ వాళ్ళ టాలెంట్ పడుతుంది. ఒక చిన్న పాట ఏదన్నా మామూలుగా పాడుకునే పాట ఉన్నదనుకోండి, దాన్ని ప్రజెంట్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, అందులో వీళ్ళు ఎంతవరకు వాళ్ళ తెలివి ఉపయోగిస్తున్నారు, వాళ్ళ టాలెంట్ ఉపయోగిస్తున్నారు అన్నది. అట్లా వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ అన్ని రకాలుగా, అంటే ఇక్కడి నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా జనాలకు మంచి గాయకుడు పరిచయం అయ్యాడని తెలియాలి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి. అట్లాంటి ఒక జమ్ని బయటికి వెళ్తామనే నమ్మకంతో మాత్రం ఉన్నాం. ఇంకొక స్పెషాలిటీ ఉందండి, ఏంటంటే ఈ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, విలేజ్ వోకల్స్, సిటీ మెలడీస్ అండ్ మెట్రో, ఇవి కంటెస్టెంట్స్ అంటే మన ట్రైనర్స్ వీళ్ళందరూ మారుమూల గ్రామాలు కూడా వెళ్ళి సెలెక్ట్ చేశారు. అండ్ అలాగే వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్, రాజమండ్రి లాంటి సిటీస్ నుంచి సెలెక్ట్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్, యూఎస్ నుంచి కూడా వచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారు. సో చాలా డిఫరెంట్ అండి ఈసారి. వాళ్ళందరినీ ఒక గ్రూప్, విలేజ్ వోకల్స్ అని, సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్, వీళ్ళ మధ్య కాంపిటీషన్ పెట్టడం. అండ్ అలాగే ఎప్పుడు లేనట్టుగా గ్రూప్ సాంగ్స్ కూడా పాడుతున్నాం ఈసారి. మేము ఇండివిజువల్గా పాడడం ఈజ్ వన్ టాలెంట్, అండ్ ఒక గ్రూప్తో కలిసి పర్ఫామ్ చేయడం కూడా ఎలా ఉంటుందని కూడా మా జడ్జ్ చేస్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూ థింగ్ ఈ సీజన్లో. అందుకని ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్ దిస్ టైం. ప్లస్ ఈసారి వ్యక్తిగతంగా కూడా వీళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. పోటీ వీళ్ళ మధ్యలో ఉంటూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరి దగ్గర ఏమైనా తప్పులు కనిపిస్తే వీళ్ళ తప్పులు సరిదిద్దుతూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసి పోటీ పడుతున్నారు వీళ్ళందరూ. అంటే ఈసారి ఒక గ్రూప్ని విన్నర్ చేస్తారా, అంటే డిఫరెంట్ సోలో ఇండివిజువల్ టాలెంట్? అంటే సార్ ఇప్పుడు 3 గ్రూపులు పెట్టినప్పుడు వీళ్ళు ఇండివిజువల్ సాంగ్స్ కాకుండా వాళ్ళని ఒక బృందగానం పాడితే కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య సంబంధం ఎలా పాడగలుగుతారు అందరూ కలిసి అనే దాని మీద కూడా ఒక ఎపిసోడ్లో 5 పాటలు వీళ్ళది అయిపోయాక ఒక పాట వాళ్ళ చేత అలా పాడించేటట్టు అన్నమాట. ఆ బృందగానం పాడినప్పుడు కూడా వాళ్ళు ఎలా పాడగలుగుతున్నారు అన్నీ, అది కూడా చూస్తున్నాం అన్నమాట. హలో అండి గారు. హలో అండి. శ్వేత ఫ్రమ్ హిట్ టీవీ. హాయ్. హలో అండి. సో మీరు యాక్చువల్గా ఒక కంటెస్టెంట్గా మీ జర్నీ స్టార్ట్ చేశారు సరిగమపాలో. ఇప్పుడు ఒక మెంటోర్గా మీరు ఇక్కడికి వచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? బీటెక్ చేసిన కాలేజ్లోనే లెక్చరర్ జాబ్ వేస్తే ఎట్లుంటుందో అట్లనే అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంతమందితో, శైలజమ్మ గారితో, కోటి సార్ తోటి, అండ్ అందరి మోస్ట్ ఫేవరెట్ కాసల శ్యామ్ గారితో, ఇంతమంది మధ్యలో మీరు ఉండడం, అండ్ మీతో పాటు కో మెంటోర్గా సార్ రేవంత్ గారు అండ్ ఇటు రమ్య గారు. జనరల్గా మెంటర్స్కి మధ్యలో ఏమైనా పోటీ కూడా ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఓకే, ఆ ఇంపాక్ట్ లైక్ అంటే ఓన్లీ ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? అంటే ఆఫ్ స్క్రీన్ ఏముండదు, వేర్ ఆల్ ఫ్రెండ్స్.
అంటే వి ఆల్మోస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్, ఆల్మోస్ట్ ఒకే టైంలో వి ఆల్ స్టార్టెడ్ అవర్. సో మాకు అదే ఫ్యామిలీ అండి, వీళ్ళంతా చిన్న పిల్లలు. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ ని స్టార్ట్ చేశారు కెరీర్ అంతా. మా ముందే వాళ్ళంతా సింగర్లు అయ్యారు. అందువల్ల అందరూ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు వాళ్ళంతా. మీకు ఇంకోటి కూడా చెప్తానండి, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ చాలా మందికి అంటే ఏంటంటే అంత క్లోజ్ గా ఉంటుందో లేదో అయితే మాకు తెలియదు. ఆల్మోస్ట్ వి స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ 2008 వాయిస్ ఆఫ్ యూత్. అందుకని అనుదీప్ పేరు కూడా మెన్షన్ చేశాను, ఐఎమ్ రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఎలా అంటే మీ అందరం కూడా మంచి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఇందాకలా వాళ్ళు అన్నట్టు గ్రూప్ సింగింగ్ లో కూడా ఏంటంటే ఇంతకుముందు మీరు చూస్తే వేరే ఏ రియాలిటీ షోలోని అలాగంటే అన్ని కూడా ఇండివిజువల్ గా పెట్టి చేయడమే తప్ప గ్రూప్ అనేది ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు. స్పెషల్లీ సరిగంప ఈ సీజన్ లో గ్రూప్ సింగింగ్ కూడా పెట్టి, అంటే గ్రూప్ పాడితే వాళ్ళు ఎలా పాడుతున్నారు అది కూడా ఇండివిజువల్ టీమ్, ఇప్పుడు ఏదైతే టీమ్స్ ఇచ్చారు అందరికి అలా ఒక మంచి డిఫరెంట్ ప్యాటర్న్ తో వచ్చారన్నమాట. సో మేమందరం కూడా బాగానే ఉంటాం. అండ్ రమ్య గారు, ఆల్రెడీ మీరు సెకండ్ టైం మెంటర్గా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి ఉన్నారు కదా, అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది? ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ ఫేస్ చేద్దామని వచ్చాను. షార్ట్ అండ్ స్వీట్ గా ఆన్సర్ ఇచ్చేసారు మీరు. అండ్ కాసల శ్యామ్ గారు, యాజ్ ఎ లిరిసిస్ట్ గా మీరంటే ఏంటి మా అందరికి బాగా తెలుసు. అండ్ మంచి మంచి హిట్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ కమర్షియల్ హిట్స్ అంటే ప్రెసెంట్ మీరే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ది జడ్జ్ గా, ఆల్రెడీ ఇద్దరు సూపర్ జడ్జెస్ మధ్యలో మీరు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యలో మీరు ఉన్నారు ఇప్పుడు. అయితే యాక్చువల్గా నిజంగా నేను ఫస్ట్ మా లాంచ్ ఎపిసోడ్లో కూడా ఈ మాట చెప్పాను. నేను అంతకుముందు ఒక సీజన్లో గెస్ట్ జడ్జిగా వచ్చానండి. గెస్ట్ జడ్జిగా వచ్చి తర్వాత దాని ఇంపాక్ట్ బయట చూసుకుంటే దాని ద్వారా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు, అభిమానులు తయారయ్యారు. మీరు జీ సరిగమపకి గెస్ట్గా వచ్చారు కదా, ఎపిసోడ్ చూసామంటే చాలా బాగుందని. అంటే ఒక్క ఎపిసోడ్కి వస్తేనే ఇంతమంది మిత్రులు తయారయ్యి ఇంత మంచి కుటుంబం తయారైతే మెయిన్ జడ్జిగా పోతే ఇంకెంతమంది తయారవుతారన్న అదొక ఆనందం ఒకటి ఉంది. అట్లాగే నాకు తెలిసినంత వరకు నేను ఒక జానపదం, నా గురువులు నాకు నేర్పిన విద్య కావచ్చు, నేను రకరకాల మందిని చూస్తూ నా సీనియర్ నా రచయితలు చంద్రబోస్ అన్న గారు కావచ్చు, రామ్జో అన్న, అనంత్ శ్రీరామ్ గారు, వీళ్ళందరినీ గమనిస్తూ వాళ్ళు కూర్చొని వచ్చిన సీట్లో నేను కూర్చోవడం అనేది నాకంటూ ఒక ప్రత్యేక శైలి నిలుపుకోవాలి, నాకున్న ఖచ్చితమైన అభిప్రాయాలను చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. అందులో నాకు నిజంగా సపోర్ట్గా పక్కన ఉండడం అనేది ఒక పెద్ద ధైర్యం, ఉన్నత ధైర్యం. మనం చీకట్లో వెళ్తున్నప్పుడు పక్కన ఎవరైనా ఉండి నేను ఉన్నా పద అంటే మనం మామూలుగా ఒంటరిగా ఉన్న పాట పాడుకుంటున్నా పోతాం, ఆ పాట మన ఎంట ఉంది అన్న ధైర్యంతో. అట్లా చీకట్లో నేను పోతున్నా, నా పాటగా నాకు ధైర్యంగా వెళ్ళున్నారు, అది సంతోషం నాకు. కోటి గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ హరికృష్ణ సార్, సాక్షి టీవీ. హరికృష్ణ గారు, ఓటీటీ డిజిటల్ యుగంలో, ఇంత ఫాస్ట్ యుగంలో ప్రతి ఒక్కళ్ళు మొబైల్ కోసం తలదించుకున్న ఈ రోజుల్లో సీజన్కి ప్రేక్షకాలను ఎక్కువ పొందుతున్న జీ సరిగమప ఇప్పుడు కొత్త సీజన్లో అడుగు పెట్టింది. ఒక ప్రేక్షకుడిగా ఎటువంటి కొత్తదనాన్ని, ఇంకా కొత్తదనాన్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రేక్షకుడికి మీరు ఇచ్చే ఒక డైరెక్ట్ సందేశం అంటే అండి, ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అవి మామూలుగా పాడటం, దాన్ని ప్రజెంట్ చేయడం చాలా కష్టం. అని మనం వింటుంటాం కదా, మామూలు సౌండ్, పెద్ద పెద్ద సౌండ్ సరౌండ్స్లో అంతా వింటుంటాం, డాల్బీ డిజిటల్స్ వాటిలో. అటువంటి పాటల్ని అరే ఇవి కూడా స్టేజ్లో పాడగలరా అని ఒక పాత పాటలు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరు పాడేయగలరు. అది చాలా ఈజీ, ఒక చిన్న సితారు, తబలా రితము అంతా ఉంటుంది. ఇప్పుడు అలా కాదండి, ఒక్కొక్క సాంగ్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. వే ఆఫ్ ప్రెజెంటేషన్, కంపోజర్స్ యొక్క ప్రెజెంటేషన్ ఆ లెవెల్లో ఉంటుంది. అటువంటి పాటను ప్రజెంట్ చేయడమే ఒక కొత్త అదే పెద్ద ఛాలెంజ్ అనమాట. అటువంటి పాటలు క్లీన్గా పాడుతున్నారు వాళ్ళు. ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, ఆర్కెస్ట్రా కానీ ఇదే నేను చెప్తాను, సీడీ పెట్టినట్టు ఉంటుంది ఒక్కొక్క పాట వాళ్ళు పాడుతుంటే. ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది సార్, ముఖ్యంగా జీ సరిగమప 16th సీజన్ ఎస్పెషల్లీ. అమ్మ శైలజ మీకోసం చెప్పండి సార్. బ్యాక్ టు రూట్స్ అన్నట్టు ఇంతకుముందు మనం క్లాసికల్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, మధ్యలో వెస్టర్నైజేషన్ వచ్చింది. మళ్ళీ క్లాసికల్కి మొక్కు చూపుతున్నావా ఇలాంటి కార్యక్రమాల ద్వారా? మీ అభిప్రాయం? అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఫ్రెష్నెస్ కావాలి, తర్వాత లేటెస్ట్గా ఉండాలి. ఇలా గమనించుకుంటే మటుకు మనం ట్రెండీగా ఇప్పుడు వచ్చే పాటల్ని ఎక్కువగా మనం పాడించాల్సి వస్తుంది తప్పకుండా యూజువల్గా. కానీ వాళ్ళల్లో అదే పాడించినప్పుడు
మనకి వాళ్ళలో వర్స్టాలిటీ ఉందా లేదా తెలియదండి. వాళ్ళని మళ్ళీ ఒక పాత పాట కానీ ఏదైనా అలా కూడా పాడిన వాళ్ళు ఉన్నారు, అలా పాడి కూడా మెప్పించిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక చిన్న మార్పు కనపడుతుంది. ఏంటి కనపడుతుందంటే మనం అందరం మళ్ళీ జానపదానికి వెళ్తున్నాం. బాగా గమనిస్తే ఈ వెస్టర్న్ వీటికన్నిటికంటే కూడా జానపదంలోకి కంప్లీట్గా దిగాం మనం. నాకు అదొక మంచి సైన్గా, శుభసూచకంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం మెలోడీస్కి, మంచి పాటలకి, మంచి పాటలు చెడ్డ పాటలను చెప్పడానికి అని ఏం లేదు, ట్రెండ్ని చెప్తున్నాను. ఒక్కొక్క కాలగతిలో ఒక్కొక్కటి అది సాగేటప్పుడు ఇలా మార్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాము, మళ్ళీ జానపదాలకు వచ్చాం. జానపదాలు హై స్థాయిలో ఉంది ఇప్పుడు తప్పకుండా. ఆ నమ్మకం అయితే నాకు ఉందండి. మనం వదులుకోం, మన రూట్స్ని ఎప్పుడు వదులుకోం. అక్కడ ఆ రూట్ని పట్టుకున్నప్పుడే మనం ముందుకు సాగుతాం. వీళ్ళల్లో కూడా చాలామంది, ఒకటి ఇద్దరు ముగ్గురు కూడా కొంచెం పాత పాటలు తీసుకొని పాడిన వాళ్ళు ఉన్నారు. పాత పాటలు అంటే మరీ పాత పాటలు తీసుకొని కూడా పాడగలరు. ఆ ధైర్యం మాకుంది. నేను వాళ్ళకి అదే చెప్తాను, ఒక మీరు ఇది సాధన చేసినా కూడా పాత పాటలు తీసుకొని పాడండి. పాత పాటలకు కారణం ఏంటంటే ఇండివిజువల్గా వాయిస్ వినిపించేదమ్మా. మీకు వాయిద్యాల హోర్ తక్కువ ఉండేది, వాయిస్ ఇండివిజువల్గా వినిపించేది, ప్రతి గమకం క్లియర్గా వినిపించేది. అది నేను వాళ్ళకి చెప్పింది. అంతకంటే ఇంకేం లేదు సార్. మన రూట్స్ ఎప్పుడు మనమే, మనం అక్కడికే వస్తాం. సంగీతం మనకి ఎక్కడికి పోదు. మనం ఎంత బాధపడ్డా, అయ్యో ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనుకున్నా కూడా ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు నడిపిస్తారు. ఏ భయం లేదు. కోటి గారు సార్, 90s లో మీరు ఎరగొట్టేసిన పాటలు చాలా ఉన్నాయి. 16 ఏళ్ల వయసు ఆ పాట ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయి మత్తు వదలరా అనే సినిమాలో సత్యతో చేయించారండి ఆ పాట. మాకు చెప్పనే లేదు. అయ్యో సూపర్ సూపర్, అసలు జనం లేచి చప్పట్లు కొట్టి క్లాప్స్ కొడుతున్నారు ఆ పాట. ఇప్పుడు పెద్ద హిట్ సార్ అది మళ్ళీ. ఆడియన్స్ బ్లాక్ బస్టర్. ఈ మధ్య కాలంలో నేను కారులో జర్నీ చేస్తుంటే ఆ అబ్బాయి 90s లో పాటలు పెడుతున్నాడు చూడండి. మీ పాటలన్నీ వస్తున్నాయి. ఏంట్రా అంటే ఇవి చాలా బాగున్నాయి అంటున్నారు. ట్రెండ్ మళ్ళీ మారుతుంది అంటారా? పాత పాటలు వినే డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిందంటారా? బ్యాండ్ లో అంతా వాయిస్తున్నారు కదా, బ్యాండ్ లో ఎంతో లేటెస్ట్ సాంగ్స్ పాడినా మళ్ళీ మా సాంగ్స్ కనిపెట్టరు కనుగొట్టరు, ముఠా మేస్త్రి, తర్వాత మీరు అన్న 16 ఏళ్ల వయసు, నేను రాజ్కోటిగా చేసిన పాటలన్నీ ఎన్నో ఇప్పటికే అవి ఎప్పుడు బతికే ఉంటాయి. ఆ పాట మేము అంత పగటిబందిగా చేసాం. అడ్వాన్స్ మ్యూజిక్ అప్పుడే ట్రై చేసాం అనమాట. అందువల్ల ఇప్పటికీ యంగర్ జనరేషన్ కూడా వింటున్నారు. గోవింద సాంగ్స్ కానీ ఇవన్నీ, ప్రియరాగాలే, హలో బ్రదర్ పాటలు, అన్ని పాటలు ఒక న్యూ ట్రెండ్గా చేసాం. అందువల్ల ఇంకా 100 years అలాగే ఉంటాయి ఆ పాటలు. ఈ జనరేషన్ పిల్లల్ని నిజంగా అర్థం చేసుకోవాలన్నా. నా ఇంట్లో నాకు జనరేషన్ గ్యాప్ ఉంది. మా పెద్దవాడు బీటెక్ అయిపోయింది, మా చిన్నవాడు 6th క్లాస్. ఇద్దరి మధ్య 11 సంవత్సరాల గ్యాప్ ఉంది. మా పెద్దవాడి లిస్ట్లో కొత్త పాటలు ఉంటాయి, పాత పాటలు ఉంటాయి. వాడు ఒక సీజన్ అంతా ఫుల్ ఇంగ్లీష్ పాటలు వింటాడు, ఓ సీజన్ అంతా ఇళయరాజా గారి పాటలు, ఓ సీజన్ అంతా రెహమాన్ గారి పాటలు. ఇప్పుడు మా చిన్నోడు వాడు అన్ని లేటెస్ట్ పాటలు వింటూ యూట్యూబ్లో చూస్తూ వాడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంటే ఈ జనరేషన్ అడ్వాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఈ పిల్లలకి ముందే నాలెడ్జ్ వచ్చేసింది బాగా. పాటలు పాడే పిల్లలు, డ్యాన్స్ చేసే పిల్లలు అద్భుతంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నారు. అందులో నిజంగా గురువు విద్య, గాలి విద్య. గురువు ద్వారా నేర్చుకుంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, గురుముఖంగా నేర్చుకుంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో అన్న ఇందాక మీరు అడిగిన కొత్తదనం ఏమి ఇవ్వబోతున్నారు అంటే, పాట ఎప్పుడు ఆదరిస్తారు జనాలు. ఎందుకంటే రాగం రానోడు లేడు, రోగం లేనోడు లేడు ప్రపంచంలో. పాట అంటేనే మనది అనుకునే ఉంటారు. ఒక కొత్త గొంతు వినిపిస్తుందంటే ప్రతి ఒక్కరు వింటారు, ఎవరు ఎట్లా పాడుతున్నారు, ఎంత అద్భుతంగా పాడుతున్నారు అని. వాళ్ళకు ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, ఒక చిన్న పాటలు పాడితేనే అర్థం పర్థం లేని పాటలు పాడితేనే వాళ్ళు ట్రెండింగ్లో ఉంటున్నారు, వైరల్ అవుతున్నారు. అర్థవంతంగా గురుముఖంగా నేర్చుకొని శాస్త్రీయబద్ధంగా దాన్ని ఒక నెక్స్ట్ మా ఫ్యూచర్ అంతా ఇదే అని ఎంచుకొని వచ్చే కళాకారులను ఎందుకు ఆదరించారు? ఖచ్చితంగా ఆదరిస్తారు. మీరు అడిగినట్టుగా క్లాసికల్ మ్యూజిక్ ఏమవుతుంది, మళ్ళీ క్లాసిక్స్ వస్తాయా అని మీరు ఎవరో అడిగారు క్వశ్చన్. క్లాసిక్స్ అంటే అండి ఇప్పుడున్న ఫ్యూజన్ స్టైల్ అయిపోయింది టోటల్గా. క్లాసికల్ని పెద్ద విద్వాంసులు కూడా మొత్తం వెస్టర్న్ ఆర్కెస్ట్రా పెట్టుకొని క్లాసికల్ పాడుతున్నారు. అలా అయిపోయింది ట్రెండ్. ప్యూర్ క్లాసికల్ పాడితే ఎవరు వింటారు, ఆ రోజులు అయిపోయింది. అందువల్ల ఫ్యూజన్ స్టైల్లో చాలామంది మన కంపోజర్స్ చాలామంది చేస్తున్నారు ఆ క్లాసికల్ స్టైల్ ఆఫ్ సాంగ్స్. రెహమాన్ గారు కానీ మన మిగతా వాళ్ళు కంపోజర్. సో ఆ పాటలే చాలు ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది అన్నమాట క్లాసిక్. మొన్న ఇంత వెస్టర్న్ పాడారు, ఒక మేర జారా గలడా ఒక పాట పాడింది అమ్మాయి, ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ఆ పాట.
అలాగా అన్ని మిక్స్ చేస్తున్నాం. వాళ్ళు లేటెస్ట్ పాడతారు, మన ఓల్డ్ సాంగ్స్ కూడా కొన్ని మిక్స్ చేస్తాం అనమాట. ఏంటి జీ సారయ్యప్ప కూర్చొని చూస్తే అన్ని ఆడియన్స్కి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మటుకు మేము గ్యారంటీగా చెప్తాం. సందీప్ గారు, ఈ క్వశ్చన్ మీకే. ఇందాక ఇంతమంది ఫేవరెట్ పీపుల్ ని ఒకటే స్టేజ్ మీద చూసేసరికి ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రెసెంట్ కమిటీ కుర్రాళ్ళతో మీరు చాలా పెద్ద హిట్ కొట్టారు ఆల్రెడీ. ఓకే, సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్న టైంలో ఒక మెంటోర్ గా మీకు టైం దొరుకుతుందా? అసలు మెంటోర్ గా ఎందుకు? మన రూట్స్ మర్చిపోకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుందే నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ నేర్చుకున్నాను. అండ్ బేసికలీ సింగర్. ఈ మ్యూజిక్ డైరెక్షన్ అనేది నాకు వచ్చిన ఒక బోనస్ లాంటిది అనమాట. అది ఎంత చేసినా కూడా సింగింగ్ అనేది మాత్రం నేను అసలు దాన్ని వదలలేను. అండ్ అలాగే ఇంకా ఒక చిన్న స్వార్థం కూడా ఉందండి. ఏమో ఈ సీజన్లో ఏమైనా ఒక కొత్త వాయిస్లు ఏమైనా దొరుకుతాయేమో, ఎక్కడ వినని వాయిసెస్ ఏమైనా దొరుకుతాయేమో, ఎవరి దగ్గరైనా నేను కొలాబరేట్ అయ్యి మంచి మ్యూజిక్ ఏమైనా చేయగలుగుతానేమోనని దాంట్లో కూడా నేను ఆలోచించాను యాక్చువల్లీ. అండ్ అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 monthకి ఒక 2 days ఇవ్వలేనంత బిజీగా అయితే లేనండి. ఆర్గానిక్గా నిజంగా ఒక 5-6 ప్రాజెక్టులతో బిజీ అయితే అయినా కూడా నేను జీ తెలుగుకి మాత్రం వస్తాను డెఫినెట్గా. సో మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం రెండు కంప్లీట్ చేద్దామని వచ్చారు. అంతే. సూపర్. కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎవ్రీ నుంచి అంటే ఒక న్యూ టాలెంట్, న్యూ వాయిస్ ఎవ్రీ టైం అలరిస్తూనే ఉంటాయి. అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటారా? సెలక్షన్ ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఒక పార్టిసిపెంట్, అది కదా? యాక్చువల్గా అండి మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ విస్ ఈజ్ డెఫినెట్గా టెంపోలో పాడుతున్నారా, శృతిలో పాడుతున్నారా ఇవన్నీ చూస్తాము. దాంతోపాటు వాయిస్ ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నామండి. యాక్చువల్గా మనకి చాలా మంది సింగర్స్ వస్తారు. మేము చెప్పినట్టు 5,000 మంది వచ్చారంటే ఖచ్చితంగా దానిలో 2,000 మంది చాలా బాగా పాడేవాళ్ళు ఉంటారు. దానిలో ఇమిటేట్ చేయకుండా వాళ్ళ ఒరిజినల్ వాయిస్తో ఎవరు పాడుతున్నారు. ఇప్పుడు బాలుగారు పాట పాడుతుంటే బాలుగారులా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ వాయిస్తో బాలుగారి సాంగ్ ఎలా వినిపిస్తుంది, వీళ్ళ వాయిస్లో శ్రీరామ్ గారి పాట ఎలా వినిపిస్తుంది. సో అలా చూస్తాము. డెఫినెట్గా చాలా మంది ఫిల్టర్ చేసాము, వాళ్ళలోంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో వాట్ వి లుక్ ఫర్ ఇస్ ఫ్రెష్ వాయిస్. వాళ్ళ మ్యానరిజమ్స్ ఏమున్నాయి పాటలు, వాళ్ళ వాయిస్ స్పెషాలిటీ ఏముంది, కొత్తదనం ఏముంది, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తున్నాము. సో దాట్ ఈస్ మేకింగ్ సరిగమప డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ రియాలిటీ షోస్. అయితే ఈసారి ఎలాంటి అంటే ఒక మట్టిలో మాణిక్యాన్ని మళ్ళీ మేము చూడబోతున్నాం అంటారా? ప్రతి సీజన్ లానే చాలా మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు ఇందులో. చాలా మంది. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఒక్క నిమిషం. యాక్చువల్గా పాట ఇట్ సెల్ఫ్ స్పెషల్ అండి. ఒక పాటని ఎవరు ఎట్లా ప్రజెంట్ చేస్తారు, మనం ఒకే పాటని 10 మంది పాడినా అందులో ది బెస్ట్ పాడితే వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాం. అట్లా ప్రతి సీజన్కి ఒక పాటని ఏ విధంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, దాన్ని ఎంత కొత్తగా చేయబోతున్నారు, ఆ ఫ్రెష్నెస్ ఏంటి వాయిస్లో, అవన్నీ ఈసారి అందరూ దాదాపుగా ఫ్రెష్ గొంతుకలే. అది ఒక స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. సార్ ఎవరు కోటి గారు ఇక్కడ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సైడ్ సార్. సారీ లైట్లు చెప్పండి సార్. నమస్తే సార్. బెటరేమో సార్ కొంచెం. సార్ మీడియా వాళ్ళు కూడా వెలుగులోకి వస్తే బాగుంటుంది సార్. మీరు అంతసేపు మమ్మల్ని వెలుగులోకి వచ్చేలా చేస్తున్నారు. కొంచెం మీరు కూడా వెలుగులోకి వచ్చి మాట్లాడితే కొంచెం తెలుస్తుంది మాకు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని. ఎక్కడ సార్? సార్ కొంచెం చెప్పండి సార్. చెప్పండి సార్. ఇందాక శైలజమ్మ గారు నమస్తే. మీరు ఇందాక వర్సటాలిటీ అన్నారు. జనరల్గా ఇప్పుడు మన తెలుగులో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి సింగర్స్ని పాడమన్నప్పుడు ఒక సాంగ్ తీసుకొని కంటిన్యూగా చివరి వరకు అదే పాడిస్తున్నారు. కానీ ఒక సాంగ్ అలా కాకుండా ఇప్పుడు ఒక మెలోడీ, ఒక జానపద సాంగ్, అలాగే ఒక ఇంకేదైనా వెస్టర్న్, ఇవన్నీ మిక్స్ చేస్తూ ఒక సింగర్తో ఒకేసారి పాడిస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది కదా. అలాంటి ప్రయోగాలు ఏమన్నా చాలా బాగుంది మీరు చెప్పిన ఐడియా. అంటే వర్సటాలిటీ వాళ్ళలో ఉందా, టాలెంట్స్ ఉందా మనం అందరికి చెప్పడం కోసం, అంతే కదండి. వీల్ డెఫినెట్ ట్రై దెన్. అది మేము ట్రై చేస్తాం. మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మేము ఇట్లా మీరు ఒకటిలో చేతే మొత్తం పాడించకుండా మేమేం చేస్తున్నామంటే ఒక్కొక్క సీజన్లో ఏం చేస్తాం, ఒక్కొక్క ఎపిసోడ్లో వాళ్ళ చేత అలా పాడిస్తూ వచ్చాం. ఒకసారి ఫోక్, ఒకసారి వెస్టర్న్, ఒకసారి సెమీ క్లాసికల్ అలా. ఇప్పుడు మీరు చెప్పిన ఇది కూడా
ఇంప్లిమెంట్ చేయడానికి తప్పకుండా బాగుంది. అంటే ఒకే పాట చాలా బాగుంది. ఆన్ స్టేజ్ ఒకేసారి పాటిస్తాం లాగా, అంటే ఒక పల్లవులు, ఒక ఫోక్, ఒక వెస్టర్న్, ఒక క్లాసికల్ పల్లవులు మట్టి పాడితే చాలు, చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ వెరీ గుడ్ ఐడియా సార్, వెరీ గుడ్ ఐడియా సార్, థ్యాంక్ యూ. అండ్ మేము సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ అన్ని జానర్స్ పాడగలుగుతున్నారా లేదా చెక్ చేసి తీసుకుంటామండి. కొంతమందికి కొన్ని జానర్స్ సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి రాకపోవచ్చు, బట్ వీఆర్ దేర్ టు ట్రైన్ దెమ్. మాకు ట్రైనింగ్ కి అవకాశం ఉంది కాబట్టి ఆ జానర్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేలా చూసుకునే బాధ్యత మాది యాక్చువల్గా. కోటి సార్. సార్ దిస్ ఇస్ మహి ఫ్రమ్ టీవీ5. చెప్పండి సార్. అయితే లాస్ట్ టైం చూసుకుంటే యశస్వి కుండగుడి కానీ అండ్ శృతికా సముద్రంలో కానీ ఒక్కొక్క జమ్మ అయితే బయటకు వస్తున్నారు, తెలుగు స్టేట్స్ లో తెలుస్తున్నారు. సీజన్ కి ఎవరో ఒక 3 మెంబర్స్ అయితే సూపర్ గా హిట్ అవుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ల్యాకింగ్ ఎక్కడ వస్తుంది, వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ బయటకి అయితే రావట్లేదు. ఎందుకంటారు? అంటే లైక్ ఆబ్వియస్లీ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీలో, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఇంత ట్రైన్ అప్ అయ్యి ఇంత ఛాంపియన్ గా వచ్చిన తర్వాత కూడా వై అంటే ఏమంటారు? యశస్వి మీరు అన్నట్టు చాలా ఇందాక అదే అనుకున్నాం, వాడి గురించి చెప్పాలి. ఒక్క పాటతోటి ఆ పాటకి వాల్యూ వచ్చింది, వాడికి వాల్యూ వచ్చింది. ఆ పాటను ఎవరు పట్టించుకోలేదు. అతను పాడిన తర్వాత అసలు వ్యూవర్షిప్ ఎలా వచ్చిందంటే మిలియన్స్, అంత ఫేమ్ అయింది ఆ పాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ సీజన్ ఆ అబ్బాయిలో హిట్ అయిందన్నా నేను కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయిన తర్వాత తను బ్యాండ్లో బిజీ అయిపోయాడు. సినిమా పాటలు ఎవరు పాడించలేదు. దానికి రీజన్ కూడా ఏంటంటే, ఒకటి మీరు అందరూ కరెక్ట్గా గమనించారండి, ఈ మైక్స్ వేరు. వన్ స్టూడియో వచ్చిన తర్వాత ఆ మైక్స్లో వాయిస్ కల్చర్ వేరేలాగా అనిపిస్తుంది. జీ సరిగంప మైక్స్ మామూలుగా ఈ మా పిఏ సిస్టమ్ మైక్స్ అనమాట, నాట్ ప్రొఫెషనల్ మైక్స్. స్టూడియో అని వెళ్ళేసరికి చాలా వెరీ ప్రొఫెషనల్ మైక్స్ అండి. అక్కడ వోకల్ కార్డ్స్ పర్ఫెక్ట్గా హైస్, మిడ్స్, లోస్ అన్నీ కరెక్ట్గా వస్తేనే ఆ వాయిస్ బతుకుతుంది. అవి ల్యాకింగ్ చాలా మందికి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈరోజు రేవంత్ కానీ, అనుదీప్ కానీ, తను మన అమ్మాయి రమ్య కానీ, వీళ్ళ వాయిసెస్ ఏంటంటే వీళ్ళు అలా వచ్చిన వాళ్ళే, అలా వచ్చిన వాళ్ళే కదండి, అలా వచ్చారు. వచ్చి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. స్టూడియోలో మైక్స్ లో కూడా వాళ్ళ వాయిసెస్ అంత ఎనర్జెటిక్ గా మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది చాలా అదృష్టం, అందరికీ దక్కదు. వీళ్ళు కూడా పాడుతున్నారండి. వీళ్ళంతా స్టూడియోలో మైక్స్ లో చూడాలి. అది కూడా అంటే వీఆర్ బ్లెస్సింగ్ హిమ్. అంటే వీళ్ళు డెఫినెట్గా రాగలరు అని ఒక ధైర్యం. అంతే. పిఏ సిస్టంలో ఎవరు పాడినా బాగుంటుంది, ఎవ్వరు పాడినా బాగుంటుంది. అది రివోబుల్ డీలే వేసేస్తే ఓ అని స్టేజ్లో ఎవరు పాడినా బాగుంటుంది. బట్ స్టూడియో మైక్స్లో మటుకు రియల్ టోన్ ఏంటి తెలిసిపోతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెన్షన్ అండి. మీరు చెప్పారు శృతిగా వీళ్ళు మళ్ళీ తర్వాత లైమ్ లైట్కి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. దాదాపుగా ప్రతి మూవీలో పాడుతున్నారండి. రీసెంట్గా వచ్చిన భారతీయుల్లో పాడింది, దాని ముందర వచ్చిన కొన్ని మూవీస్లో పాడింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తే మన పెద్ద పెద్ద కంపోజర్స్కి బ్యాక్గ్రౌండ్ కోరస్ కానివ్వండి, వీటిలో కానివ్వండి, ఆల్మోస్ట్ 70 to 80% సరిగమప సింగర్స్ ఉన్నారు. మీకు లైన్ లైట్లో కనపడట్లేదు కాబట్టి, మీకు స్క్రీన్లో కనపడట్లేదు కాబట్టి మీరు వాళ్ళ లైన్ లైట్లో లేరనుకుంటున్నారు. వాళ్ళు వస్తారండి. మేమందరం కోరస్లు పాడే పైకి వచ్చిన వాళ్ళము. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి తమన్ గారు కానివ్వండి, మన దేవి గారికి కానీ, అనిరుద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కిరవాణి గారికి కానివ్వండి, వీళ్ళలో పాడే కోరస్ బ్యాచ్లో 70% to 80% ఆఫ్ ద సింగర్స్ ఆర్ ఫ్రమ్ సరిగమప. సో మీకు వాళ్ళు మెయిన్ సాంగ్స్ పాడి స్టేజ్ ఎక్కేదాకా వాళ్ళ లైన్ లైన్లోకి వచ్చారని మీరు అనుకోరు కాబట్టి అందరూ ప్లేబ్యాక్ లో యాక్టివ్ గానే ఉన్నారండి. వాళ్ళు కూడా డెఫినెట్లీ అలాగే కోరస్ లో ఉండి కోరస్ లోనే ఉండిపోకూడదు, వాళ్ళు మళ్ళీ సింగర్స్ అవ్వాలి కదా సార్. దానికి ఎగ్జాంపుల్ మన దాంట్లో ఇప్పుడు ఉన్న ఈ సీజన్ లో మణికంఠ అలాగే లాస్ట్ 3 seasons కోరస్ సింగర్ గా పాడి ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చాడు. సో అరుణ్ కూడా మొన్న రజనీకాంత్ సాంగ్ పాడాడు. అరుణ్ నేను 8 years కోరస్ పాడాకనే నాకు భీమా నాయక్ వచ్చింది, తర్వాత భారతీయుడు వచ్చిన తర్వాత మనసిలాయో అని చెప్పేసి మన వేటయాన్లో పాడాను. సో కోరస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్లేబ్యాక్ లో చాలా మంది కోరస్ పాడుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళ వాయిస్ కి సెట్ అయ్యే పాట వచ్చినప్పుడు డెఫినెట్ గా పాడుతున్నారు వాళ్ళు కూడా. సార్ ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి సార్. ఇప్పుడు కోరస్ అంటున్నారు, కోరస్ నుంచి పాడి దీంట్లోకి వస్తుందండి. మేము పాడేటప్పుడు అంటే మేము వచ్చిన కొత్తలు ఇంకా వే బ్యాక్ కదా, అది కోరస్లో పాడమనేవాళ్ళు మమ్మల్ని, తర్వాత ఆర్ఆర్లో పాడమనేవాళ్ళు. ఎందుకంటే ఆర్ఆర్లో కోరస్లో వీటిలో పాడితే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది, కరెక్ట్గా ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఎక్కడ 4 bars తర్వాత తీసుకోవాలంటే ఎలా కౌంట్ చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి సార్ కోరస్లో కానీ ఆర్ఆర్లో కానీ. మీరు రికార్డింగ్స్లో చూస్తే చాలా సినిమాల్లో నా వాయిస్ ఉంటుంది, రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్స్ మీకు తెలియకపోవచ్చు, బట్ వింటే చాలా సినిమాల్లో నా వాయిస్ ఉంటుంది అన్నమాట.
ఎందుకంటే అది ఒక పాఠం. ఇప్పుడు పిక్చర్ చూస్తూ ఉంటుంది, రీ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చెయ్యి ఇలా అన్నప్పుడు మనం కరెక్ట్గా తీసుకొని పాడాలి. అది అది అంటే కోటి గారు లాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రీ రికార్డింగ్లో ఒక వాయిస్ను ఉపయోగించాలంటే బార్లు లెక్కబెట్టి ఇక్కడ వయలిన్ వస్తుంది, ఇక్కడ ఫ్లూట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఈ హ్యాండ్ ఇస్తారు, అప్పుడు కరెక్ట్గా సింగర్ తీసుకోవాలన్నమాట. అదే చాలా తక్కువైన విషయం కాదు సార్, చాలా కష్టమైన విషయం. కోరస్ పాడి మెప్పించాలన్నా, ఆర్ఆర్ పాడి మెప్పించాలన్నా చాలా 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 కష్టమైన విషయం. వాళ్ళు ఏం తక్కువ సింగర్స్ కాదు, చాలా గ్రేట్. ముఖ్యంగా అన్న నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి సింగింగ్ రియాలిటీ షోస్ ప్లస్ ఎస్పెషల్లీ జీ సరిగమప ఇది ఒక యుద్ధ శిక్షణ లాంటిది. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కాల్బలం కావచ్చు, కొంతమంది గుర్రాల సైన్యం కావచ్చు, కొంతమంది ఏనుగుల మీద సైన్యం కావచ్చు. అట్లా అందరూ గాయకులే కావాల్సిన పని లేదు. కోరస్ మ్యూజిక్ సైడ్ ప్రొడ్యూసింగ్లో, లేకుంటే కంపోజింగ్లో నోటేషన్ రాయడాలు, లేకుంటే ఇంకా చెప్పడాలు, మ్యూజిషియన్స్కి కండక్టింగ్ చేయడాలు, ఇట్లాంటి రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ రేవంత్ కూడా మర్యాద రామన్ లాంటి సినిమాలో కోరస్ పాడుకుంటూ వచ్చి ఒక నేషనల్ స్థాయికి వెళ్ళి అక్కడ ప్రైజు కొట్టుకొచ్చిన వాళ్ళు. అట్లా రకరకాల ఈ రోజుల్లో ఇప్పుడున్న అవకాశాల పరంగా ఎవరి వాళ్ళ ప్రతిభ ఇక్కడ నేర్చుకొని, ఇక్కడ శిక్షణ పొంది, ఇక్కడ ఆర్తియర్లై బయటికి వెళ్ళి యుద్ధ రంగంలో ఏ రకంగా పోరాడతారు అనేది మనకు ఉన్నది. అంతే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, స్మాల్ వన్. నేను పిల్లా నువ్వు లేని జీతానికి సూపర్ సాంగ్ పాడానండి. సూపర్ ఉంటుంది ఆ సాంగ్, చాలా పెద్ద హిట్ అయింది. నేను అంతకంటే ముందు ఫిలింలో రీ రికార్డింగ్ పాడుతుంటే ఎవరన్నా ఒక ట్యూన్ రండి అనుదీప్ ఒకసారి వచ్చి ఈ ట్యూన్ పాడేలాని, అలా వచ్చింది నాకు అవకాశం. ట్యూన్ పాడాను, ట్యూన్ తర్వాత లిరిక్ వర్జన్ పాడాను, లిరిక్ వర్జన్ తర్వాత దిల్ రాజు గారికి, అందరికీ, అల్లు అరవింద్ గారికి, అందరికీ అదే పాట అదే వర్జన్ నచ్చి వేరే ఎవరితో పాడించలేదు, అదే రిలీజ్ చేశారండి. సో ఇక్కడనే మన కోరస్ పాడుతుంటేనే మన కంపోజర్స్కి వాళ్ళ స్టైల్ ఏంటి, మన స్టైల్ వాళ్ళకేంటి, వాళ్ళ స్టైల్ మనకేంటి అర్థమై మనకి అవకాశాలు అక్కడి నుంచి వస్తాయి. అన్న ఇంకా మీ క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ అంటే, సోలో ఎవరైనా పాడతారన్నా, గ్రూప్ పాడడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే స్టిల్ సౌది కానీ, కిరవాణి గారిది కానీ, మనీష్ శర్మ గారిది కానీ, అనూప్ గారిది కానీ, ఎవరి పాటలున్నా అంతే, తమన్ గారిది కానీ, ఇప్పటికీ ప్రతిరోజు మేము కోరస్ పాడుతూనే ఉంటాం ట్యూన్ కానీ. ఎందుకంటే ఎప్పుడు అంటే ఏ పొట్లో ఏ బాగుందో తెలియదు అంటారు కదా, అలాగే ఏ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మంది ఫిమేల్స్ ఉంటారు, మేల్స్ ఉంటారు. రమ్య కానీ, ఎందుకంటే కీరవాణి సార్ దగ్గర పాడుతున్నప్పుడు ఇలాగే అందరూ కోరస్ ఉండేవాళ్ళం. ఓకేమో ఒకసారి ఇది ట్రై చేయవా అనేవారు. హిట్ అయితే సూపర్ కదా, అలాగే అందరూ అలా వచ్చిన. సో కోరస్ చాలా మంది తెలియక పాపం కోరస్ అనగానే సైడ్ ఉండి వెనకాల ఉండి పాడతారు కదా అనుకుంటారు. చాలా రాంగ్ అది, అందుకని చెప్తాం అనుకుంటాను. కోరస్ పాడడం చాలా కష్టం. లైవ్ పాడడం లేకపోతే సోలో పాడడం అది చేయడం ఈజీ, ఎందుకంటే వాయిస్ పాడితే ఆటోమేటిక్ గా వావ్ సూపర్ అంటారు. బట్ కోరస్ అనేది గ్రూప్ సింక్రనైజేషన్ ఉంటుంది, అంత ఈజీ కాదు పాడడం, హార్మోనీస్ పాడడం కానీ లేకపోతే ఇవన్నీ చేయడం కానీ. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నాకు తెలిసిన ఆన్సర్ ఇది. హలో కోటి సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ సహస్ర, టాప్ తెలుగు టీవీ. చెప్పండి సార్. ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ దూసుకుపోతుంది, సంగీతంలో కూడా ఏఐ వస్తుంది. సో ఏఐ టెక్నాలజీతో మనకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నా వాయిస్ తోని, లేకపోతే ఎవరితోనైనా కూడా వచ్చేస్తుంది. ఎట్లా ఉంటుంది మరి మీ మ్యూజిక్ దాంట్లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దాన్ని ఎవరు ఆపలేరు, అలా అవుతే అది జరుగుతుంది అంతే. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఊరికే మొన్న ట్రై చేశారు ఒకళ్ళు, కోటి స్టైల్, రాజ్కోటి స్టైల్లో పాట కావాలంటే అలాగే చేసి పంపిస్తున్నారు. ప్రింట్ అదే స్టైల్, బీట్ గీట్ అంతా రాజ్కోటి స్టైల్లో పాట కావాలని ఏఐలో అడిగితే మెసేజ్ పెడితే అలాగే వస్తాం. మీకు రెమ్యూనరేషన్ ఇస్తారా? ఇవ్వాలి కదా. ఎవరు ఇస్తారు? అలా పెట్టినప్పుడు ఆపగలుగుతాం సార్ వాళ్ళని. ఇది వరల్డ్, అసలు ప్రపంచంలో ఉంది ప్రాబ్లము. ఈవెన్ హాలీవుడ్ లో కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. టెక్నాలజీ వస్తూనే ఉంటాయి, అన్ని జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ పరంగా వస్తూనే ఉంటాయి అన్ని ఇన్వెన్షన్స్. మనం పోవాల్సిందే, దాంతోపాటు మనం పురోగమించాల్సిందే. బట్ నేను నాకు తెలిసిన మీకు గుర్తుంటే నేను చెప్తా. లవకుశ పాత సినిమాలో రాముడు యజ్ఞం చేయాలనుకుంటే పక్కన సీత కావాలి కంపల్సరీ, దంపతులు అయితే భార్య లేనిది యజ్ఞం చేయలేరు, అర్హత లేదు అని చెప్తారు. చెప్తే బంగారు సీత విగ్రహం చేయించి యజ్ఞయాగాలు చేయకపోతాడు. అక్కడ కూడా అర్హత రాదు. అప్పుడు సీతమ్మే వచ్చి బొట్టు పెట్టిపోతుంది. అక్కడ పోతే అప్పుడు యజ్ఞానికి అర్హత పొందుతుంది. ఇవన్నీ బంగారు సీత లాంటివి. ఒరిజినాలిటీ ఎప్పుడు కానీ ఆ బొట్టు లేనిది కుదరదండి. ఎంతైనా మీరు ఏఐలో మనం ఎంత అందగత్తనాన్ని సృష్టించవచ్చు, కనీసం రెప్పలు కొట్టలేము, తలని అనుకున్నట్టుగా తిప్పలేము. దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
ఒరిజినాలిటీ ఎప్పుడు ఇమిటేషన్. సరే, ఇప్పుడు సరిగమప 16 కాంపిటీషన్ ఆహాలో ఐడియాలు వస్తుంది కదా, దానికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అద్భుతంగా ఉండబోతుందండి. నో కంపారిజన్. ఇదే సరే సార్, ఇంతకు ముందు మీరు మాట్లాడారు 90s సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, సో మళ్ళీ ఎంజాయ్ చేస్తున్న పాతవన్నీ వస్తున్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ వరకు బాగుంది, కానీ కొంతమంది అంటే పర్టికులర్ కొంతమంది పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. కొన్ని సాంగ్స్ విన్నప్పుడల్లా వేరే సాంగ్ ని కాపీ చేసుకుని వింటున్నట్టు అనిపిస్తుంది. సో అలా కాపీ ఇక్కడ బట్టి తీసుకొని కొన్ని సాంగ్స్ రావడం, మీమ్స్ కూడా చూస్తున్నాం. సో సంగీత దర్శకులకి కొత్త ట్యూన్ తీసుకురావడం అంత కష్టం అంటారా? కష్టం అమ్మాయి. అంటే ఒక సాంగ్ హిట్ చేయాలంటే కంపోజర్ పడే పాటలు ఎవరికి తెలియదు. అంటే జనరంజకం అవ్వాలి ఒక పాట. అంటే ఊరికే కంపోజ్ చేస్తే హిట్ అయిపోతుంది పాట. అది రీచ్ అవ్వాలి, ప్రతి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి పాట. అవ్వాలంటే ఆ బాధ్యత ఎవరిది? సింగర్ది కాదు, రైటర్ది కాదు, కంపోజర్. ముఖ్యంగా ఆడిచ్చే ట్యూన్ దగ్గరే ఉంటుంది. రైటర్కి ఇన్స్పిరేషన్, తర్వాత ట్యూన్ పాడే సింగర్కి ఇన్స్పిరేషన్. వితౌట్ కంపోజర్ దర్స్ నథింగ్ ఇన్ ద వరల్డ్, మిస్ వరల్డ్. విత్ కోటి గారు యా సార్, ఇక్కడ సార్ చెప్పండి. యాక్చువల్గా సింగింగ్ కాంపిటీషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి మనకి డిఫరెంట్ వేలో. సింగర్స్ చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు, బట్ కంపోజర్స్ ఆర్ బికమింగ్ లెస్ అంటే ఉన్న జనరేషన్ లో. సో యూఆర్ ఎ బెస్ట్ కంపోజర్. వస్తున్న జనరేషన్ ఆఫ్ సింగర్స్ నుంచి కంపోజర్స్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫ్యూచర్ లో ఇన్స్ట్రుమెంటేషన్ సింగింగ్ అలాంటిది ఏదన్నా సరిగంప నుంచి ఉంటే ఛాన్సెస్ ఉన్నాయా? ఇన్స్ట్రుమెంట్ వాయిస్ సింగ్ చేయడం వల్ల ఆల్రెడీ చేశారు. గిటార్ వాయిస్ ఒకరు పాడారు, అది స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. అంటే గిటార్ స్ట్రమ్మింగ్ కార్డ్స్ వాయిస్ పాడారు. లైక్ ఆల్బమ్స్లో మామూలు అమెరికన్ పాప్ ఆల్బమ్స్లో ఉన్నట్టు అలా పాడారు మన వాళ్ళు. అవి కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో వచ్చే మ్యూజిషియన్స్ కానీ కంపోజర్స్ కానీ యాజ్ ఎ సీనియర్ కంపోజర్ వాట్ ఈస్ యువర్ సజెషన్ సార్? వాళ్ళకి ఎలాంటిది అంటే ఇప్పుడున్న దాంట్లో ఇంత కాంపిటీషన్లో ఒక మ్యూజిక్ కంపోజ్ చేసి నిలబడాలి అంటే ఇట్ ఈస్ ఎ టఫ్ టాస్క్. గ్రేట్. ప్రతి సింగర్ అండి మామూలు పాటే కాదు, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే సంగీతంలో ఫుల్ కమాండ్ ఉంటుంది. స్వరాల మీద స్వరస్థానాలు కానీ క్లీన్గా ఒక కీబోర్డ్లో బట్టి హార్మోనియం పెట్టుకున్నా చాలు. స్వరస్థానాలు ఒక సడ్డమం పలిగితే యాక్యురేట్గా ఉండాలి. అది మామూలు వేగ్గా పాడేందుకో గాలికి వెళ్ళిపోతుంటుంది. ఒక స్వరం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఆ స్వరం అలా నిలబడుతుంది. ఇప్పుడు జేసుదాస్ గారు, బాలు గారు వీళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేయబట్టే, చిత్ర గారు వీళ్ళంతా, సుశీలమ్మ గారు, ఒక్కొక్క స్వరం ఎలా నిలబడుతుంది, ఎక్కడ ఒక అపస్వరం లేదు అక్కడ. అది చాలా ముఖ్యం. స్వరం నిలబడిపోతే పాట అది వేరే రకం అయిపోతుంది. అలాగా దట్ ఈస్ వెరీ డెడికేటెడ్గా ప్రతి మ్యూజిషియన్, ప్రతి సింగర్ మస్ట్ లెర్న్ అట్లీస్ట్ వైలన్, కీబోర్డు ఏదో నేర్చుకోండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్. అంటే మీరు ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటే, ఇది హాబీ కింద మేము పాడుతాం ఊరికి సరదాగా అంటే దట్స్ ఫైన్. ప్రొఫెషనల్ తీసుకుంటే బట్టి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి అన్న, చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్. 16 వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో పక్కవేసి పట్టుకో, చుట్టుకో చుట్టుకో పక్కవేసి చుట్టుకో. 16 వయసు పడి పడి లేచే వయసు, 16 వయసు పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళ వేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క వేసి కట్టుకో.